ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ హేమ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బైపోల్లో కూడా మేమే గెలిచినాం, రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు విషయం? ఇప్పుడు బై ఎలక్షన్లు ఎట్లా గెలిచిరు ఏందా అనేది తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా తెలుసు. ఎంత జబ్బలు తలుచుకున్నా తెలంగాణ ప్రజలకి ఏ రకంగా గెలిచిరు, రిజల్ట్ ఎట్లా వచ్చింది అనేది అందరికీ అర్థమైంది. 3 రోజుల ముందు దాకా ఏం సర్వే ఉండే, 3 రోజుల తర్వాత ప్లస్ పోలింగ్ రోజు ఏం జరిగింది అనేది ప్రజలు అర్థమైంది. దాన్ని గెలుపు అని కూడా ఎవరు అన్నారు. ప్రజల మధ్యలో మేము వారి గురించి కొట్లాడుతున్నాం అనే అంశం వారికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రజల మద్దతు మాకుంది. ఇక వాళ్ళు అంటే ఇది అఫీషియల్గా మాకు మా తీర్పు రాకపోయినా ప్రజల దగ్గర నుంచి మాకు ఒక మంచి తీర్పు వచ్చింది. అది దాన్ని బేస్ చేసుకొని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైనా గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని వాళ్ళు నిరంతరం పోరాడినరు. అప్పుడు వారి అభివృద్ధి గురించి పోరాడి ఇప్పుడు వాళ్ళ సంక్షేమం గురించి పోరాడుతున్నారు. అప్పుడు డెవలప్మెంట్ చేసిరు. ఇప్పుడు వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల గొంతుకై ప్రతిపక్షంగా మాట్లాడుతుంది. సో అదేవిధంగా రేపు కూడా మా కౌన్సిల్ సమావేశంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, 2 ఏళ్ల నుంచి ఎటువంటి అభివృద్ధి కాక, అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒక 10 ప్రపోజల్స్ పెడితే ఒక్క వర్క్ చేసి మేము చేస్తున్నాం కదా, అంటే మేము అడగకుండా ఉండడానికి. అసలు ఏం చేస్తలేరు, ఇప్పుడు మేము చేయట్లేదు అంటున్నాం. చేయట్లేదు అని అంటే ఎందుకు చేయలేదమ్మా, మేము ఈ పని చేసినాం కదా అని ఒక హాఫ్ వర్క్ చేసి సేమ్ ఇచ్చిన 6 గ్యారంటీలో ఒక 1/2 గ్యారంటీ ఇచ్చి మేము చేస్తున్నాం కదా అని ఎట్లయితే చెప్పుకుంటారో జిహెచ్ఎంసీ పరిస్థితి కూడా అదే ఉంది. మేము ఒక 100 పనులు పెడితే దాంట్లో ఒక 5 పనులు చేసి మేము చేసినాం కదా, ఎక్కడ చేస్తలేము అని చెప్పేసి దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ ఎప్పుడు కౌన్సిల్ సమావేశం వచ్చినా కూడా అప్పటిదాకా జరగని పనులు 2-3 రోజులకు ముందు అధికారులు మాకు ఫోన్ చేసి మరి ఇగో ఈ పని స్టార్ట్ పెడుతున్నాం, మీకు ఈ స్ట్రీట్ లైట్లు ఇస్తున్నాం, ఇక్కడ వర్క్ జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఎందుకు ఇది పోయి మేము ప్రశ్నిస్తాం, మరి దానికి అధికారుల దగ్గర సమాధానం ఉండాలా. సో ఇది చేసినాం కదా మేడం, ఎప్పుడు చేయలేదని చెప్పేసి ఇక వాళ్ళు అక్కడికక్కడ దాన్ని క్లోజ్ చేసే విధంగా చేస్తారు. అంటే వాళ్ళ అవసరం, వాళ్ళ టైం వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ఏ రకంగా వాళ్ళ తీసుకోవాల్సిన స్టెప్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. గత సమావేశంలో కూడా మీరు ప్రశ్నించినప్పుడు అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి అడ్డుకునే ప్రయత్నం చేసి, ఈసారి కూడా అవి పునరావృతం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా, మీరు ఎట్లా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మేయర్ గారు సజాగంగా నడిపించాలనుకుంటే నడుస్తాయి. లేదు వీళ్ళు అడిగే ప్రశ్నల దగ్గర మా దగ్గర సమాధానం లేదు, సో మేము చెప్పలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు గిట ప్రిపేర్ చేసుకుంటే అట్లాంటి అంశాలు జరుగుతాయి. ఇప్పుడు వారైనా మేమైనా ఇంకెవరమైనా అల్టిమేట్గా కౌన్సిల్కి వచ్చేది ప్రజలు మమ్మల్ని అడిగిన ప్రశ్నలోనే మేము మేయర్ గారిని అడగడానికి, అధికారులను అడగడానికి. ఇప్పుడు వీటి సమాధానానికి తప్పించుకొని మేము బయటపడాలనుకుంటే ఖచ్చితంగా అరెస్టులు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని మాకు కూడా అనిపిస్తుంది. అంటే హైడ్రాకు సంబంధించి ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు, హైడ్రా వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారంటూ ప్రభుత్వం చెప్తా ఉంది, నిజమే అనుకోవచ్చా? ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా చెరువులు కాపాడే అంశాలు డిఆర్ఎఫ్ని బేస్ చేసుకొని చాలా కాపాడినాం, కానీ చిన్నగా చేసి మేము పబ్లిసిటీలు చేసుకోలేదు. అది ఏం జరిగింది ఏంటి అనేది అక్కడ ఉన్న బస్తీవాసులే కానీ అక్కడ ఉన్న స్థానికులకు కానీ తెలుసు. కానీ వీళ్ళది ఎట్లుంటుంది అంటే ఒక చిన్న వర్క్ చేసి ఇప్పుడు బతుకమ్మ కుంట ఒకటి చేసిండు, కానీ దాన్ని అది ఒక్కటి చేస్తే సరిపోతుంది. దాంతో ఎంతమంది దాని అది కాకుండా చాలా సందర్భాలలో ప్రజలకు ఇంటిమేషన్ లేకుండా, సాటర్డేలు సండేలను లేకుండా, వాళ్ళని నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా రోడ్డు మీద తీసుకొచ్చి పడేసిండ్రు. వాళ్ళ ఇల్లులు కూలగొట్టారు. కనీసం నువ్వు ఇది చేస్తున్నావు అన్నప్పుడు కనీసం టైం ఇవ్వాలి. పెద్దవాళ్ళకేమో టైం ఉంటుంది, కోర్టుకు పోయే టైం ఉంటుంది, నోటీసులు తెచ్చుకునే టైం ఉంటుంది, అందరికీ వాళ్ళకి టైం ఇస్తావు. కానీ పేదవాళ్ళ దగ్గరకు వచ్చే వరకు ఎటువంటి టైం ఉండదు, ఏముండదు. అది క్లియర్గా అర్థమవుతుంది. స్ట్రీట్ వెండర్స్ అండి, గతంలో స్ట్రీట్ వెండర్స్కి మనం డిగ్నిటీగా వాళ్ళు బతకడానికి ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళకు ఒక ప్లేస్ చూపించి మీరు ఇక్కడ చేసుకోండి, మీరు చిరు వ్యాపారాలు ఎవరున్నా చేసుకున్నాను. కానీ ఆ చిరు వ్యాపారాలను కూడా పట్టించుకోకుండా వాళ్ళని దౌర్జన్యంగా తీసుకుపోయి రోడ్డు మీద పడేసి వారికి అవకాశం ఇవ్వకుండా, ఇంకొక ప్లేస్ చూపించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. అందరూ అన్ని విధాలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అది ఎట్లా పడుతున్నారు ఏంటిది అనేది ప్రజలైతే గమనిస్తున్నారు. కాబట్టి ఆ బేసిస్ మీదే మేము కొట్లాడే ఇష్యూ. చేసిన వాళ్ళను, కబ్జాలు చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే అవకాశాలు ఉండే, ఖచ్చితంగా శిక్షిస్తాం, ఖచ్చితంగా హైడ్రా ముందుకెళ్తుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిండు. ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ఎవరైతే అక్రమాలు చేసిండ్రో, ఎంక్రోచ్మెంట్స్ చేసిరో చెయ్యాలి. లీగల్గా ప్రొసీడింగ్స్ ఏమి ఉంటాయి ఏంటిది అనేది తీసుకోవాలి. కానీ అట్లా అని చెప్పేసి పేదవాళ్ళని పీడిస్తారు, పెద్దవాళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు అట్లా అంటే వాళ్ళ బ్రదర్దే ఉంది కదా, చాలా సందర్భాలలో అది చూపించినాం. మరి ఎంఐఎం పార్టీకి సంబంధించిన అధినేతది కూడా అప్పుడు ముందు దాకానేమో హైదరాబాద్ మీద పోతుంది అని చెప్పేసి అని అన్నది. కానీ రాత్రికి రాత్రి ఏం ఒప్పందం జరుగుతుందో అది వాళ్ళు దాని మీద సర్టిఫికేట్ ఇస్తారు. పేదవాళ్ళు చదువుకుంటున్నారు అక్కడ, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, సో హ్యుమానిటరియన్ గ్రౌండ్స్ వల్ల వాళ్ళని వదిలేసేయాలంటారు. మరి వీళ్ళు మనుషులు కాదా, వీళ్ళు పేదవాళ్ళు కాదా, వీళ్ళు ఓట్లేదా, వీళ్ళ బతుకులు మీకు హ్యుమానిటరియన్ గ్రౌండ్లో కన్సిడర్ చేయబుద్ధి కాలేదా? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం లాగా కనిపిస్తుంది.
చెప్పడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఉన్నారని రియాలిటీకి వచ్చేసరికి వాళ్ళు పెద్దవాళ్ళనే కాపాడతారు, పేదవాళ్ళని కాపాడరు అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. హైదరాబాద్లో ప్రోటోకాల్ అనే అంశం పెద్ద సమస్యగా మారింది. మీలాంటి వాళ్ళు చాలా సమయాల్లో కూడా చాలా సందర్భాల్లో కూడా పోరాటం చేశారు. ఏం చెప్పదలుచుకున్నారు అంశం? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి అంశాలు ఎక్కడ కూడా మనం చూడలేదు, మీడియాలో కానివ్వండి ఎక్కడ కూడా పునరావృతం కాలేదు. ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో అన్ని సీట్లు వచ్చినా కూడా ఒక్క గోషామహల్ దగ్గర బీజేపీ అభ్యర్థి గెలుస్తూ వస్తున్నాడు. సో గతంలో కూడా వారే ఉన్నప్పటికీ అక్కడ మంత్రిగా, హైదరాబాద్ మంత్రిగా తలసాని గారు ఉన్నా అక్కడ లోకల్ ఎమ్మెల్యే కన్సర్న్ లేకుండా, వారి చొరవ లేకుండా వారిని స్టేజ్ల మీదకి పెట్టుకొనే ఏ కార్యక్రమం చేసే కల్చర్ అయితే బీఆర్ఎస్లో ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఓడిపోయిన వాళ్ళ పెత్తనం ఎక్కువ జరుగుతుంది, అక్కడున్న నాయకులు, గల్లీ నాయకుల పెత్తనం జరుగుతుంది, అధికారులను పోయి బెదిరిస్తారు. మీరెంత, మీ బతికెంత అని చెప్పేసి ఈ గల్లీ నాయకులు పోయి అధికారులను బెదిరించి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, మిమ్మల్ని ఇది చేస్తాం, మాకు ఆ అండా ఉంది, ఈ అండా ఉంది అని. గతంలో ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగలేదు. ఏది ఉన్నా కూడా సానుకూలంగా అధికారులు మాకు స్పందిస్తుండే, మేము మాట్లాడుతుండే. ఏమనంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకు బాధలు చెప్తుంటారు, మేము పోయి వాళ్ళకి బాధలు చెప్పుకోవడం కాదు. మేము ఏం చేయాలి మేడం, ఒక గల్లీ లీడర్ వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడతా అంటున్నారు. ఇదేంది అని అంటే నా దగ్గర మినిస్టర్ ఏమంటారు అండా ఉంది, ప్లస్ ఓడిపోయిన ఎమ్మెల్యే పవర్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. సో వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలకి పాల్గొంటున్నారని చెప్పేసి వాళ్ళే అధికారులే మాకు స్వయంగా చెప్పడం జరుగుతుంది. మాకు కూడా ఇదే జరుగుతుంది. నాకే కాదు, చాలా సందర్భాలు ఎమ్మెల్యేలకి అసెంబ్లీలలో జరిగింది, అధికారిక కార్యక్రమంలో జరిగింది. కానీ గతంలో ఇట్లాంటి కల్చరే లేకుండే. ఎవరు ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా కూడా మా పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళని వేదిక మీద కూర్చొని వాళ్ళ ద్వారానే ఏదైనా కార్యక్రమాలు తీసుకుపోయే కల్చర్ ఉండే. కానీ ఎక్కడికి పోయినా కూడా రచ్చ, ఆ ఓడిపోయిన వాళ్ళు వచ్చారు ఆడ కూర్చుంటారు. మరి అట్లాంటి మా ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మీ అధికారిక కార్యక్రమంలో కూర్చోబెట్టుకోవచ్చు కదా, మీకో న్యాయం, మా పార్టీకి సంబంధించిన ఒక న్యాయమా? సో ఇట్లాంటి వాటిని గమనించి ఇట్లాంటివి గొడవలు అనేది ఎందుకైతే ఏ సందర్భంలో అయితే అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మరి ఒక జీవో అండ్ అఫీషియల్గా ఓడిపోయిన వాళ్ళు వచ్చి కూర్చుంటారు స్టేజ్ల మీద, మీరు ఏం అనొద్దని చెప్పేసి అఫీషియల్ జీవో అండ్ అప్పుడు ఎవరు అడగరు కదా, ఏం లొల్లిలు కావు. అట్లనే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి కూర్చుంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. అప్పుడు ఏ పంచాయతీలు కదా, ఏ లొల్లిలు కాదు. సో ఇట్లాంటి చిల్లరేషాలు మానేసి ప్రజలకి అవసరమైన ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తే కనీసం వాళ్ళైనా బాగుపడతారు, మీకైనా మంచి పేరు వస్తుంది అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఫార్ములా ఈ కేసు అంశంలో కేటీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతున్నాడంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ ఉపేంద్ర గారు అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతూ ఉన్నాడు, జైలు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో కూడా అన్నారు ఇదే మాట. ఈ కేసే కాదు, దానికి ముందు ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు, దానికి ముందు మరి విద్యుత్ కొనుగోలు అన్నారు, ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ అని చెప్పి. అంటే అన్ని కేసులు మొత్తం కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం, ప్రజలలో బట్టగాల్చి మీద వేయటం. వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చెప్పరు. ఉంటే మరి దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరగాలి. మరి అక్కడ వేసిన కమిషన్ ఎడిపోయింది, కాళేశ్వరం కమిషను. కాబట్టి నేను ఏమంటున్నా, మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏసీబీ కేసులో కూడా ఇది ఏసీబీ కేసు అంటున్నారు, ఫార్ములా ఈలో. మరి లంచం ఇచ్చినోడు ఎవడు, లంచం తీసుకున్న వాళ్ళు ఎవరు? ఇక్కడ ఏం లంచాలు ఇచ్చుడు తీసుకోవడాలు లేదు కదా. అట్లాంటివి ఉన్నప్పుడు మాత్రమే పట్టుకుంటే నీకు ఏసీబీ కేసు అప్లికబుల్ అవుతుంది. మరి ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. దానికి ముందు గవర్నర్ది తీసుకున్నారు, విచారణ స్టార్ట్ కావడానికి ముందు ఎఫ్ఐఆర్ కావడానికి, అప్పుడు పర్మిషన్ ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఛార్జ్ షీట్ వేయడానికి పర్మిషన్ తీసుకున్నారు అంటారు. ఛార్జ్ షీట్ వేస్తారు, ఛార్జ్ షీట్ వేసినాక అరెస్టులు ఉండవు. ఛార్జ్ షీట్ వేసినాక నీకు కోర్టులో విచారణ జరగడమే ఉంటుంది. కోర్టులో విచారణ అయిపోయి కోర్టులో అది ఏమన్నా ప్రూవ్ అయితే అప్పుడు నీకు కన్విక్షన్ వస్తే కదా నువ్వు పంపించేది. నువ్వు ఏమి లేకుండా వస్తే గాలి మాటలు చెప్తూ, గాలి వ్యవహారాలు చేస్తూ, ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు, కేటీఆర్ అరెస్టు, కేసీఆర్ అరెస్టు, ఏందా ఈ పనికి వాళ్ళ మాటలు? ఎవడన్నా నమ్ముతాడా? 2 సంవత్సరాల నుంచి ఇదే ఉక్కదంపుడు ఉపన్యాసాలు. అందులో తిన్నారు 1,00,000 కోట్ల రూపాయలు, ఆడ ఖర్చు పెట్టిందే 80,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల రూపాయలను ప్రచారం చేస్తారు. ముఖ్యమంత్రి అదే చెప్తాడు, మంత్రులు అదే చెప్తారు, సీనియర్ నాయకులు అదే చెప్తారు. ఆఖరికి రాహుల్ గాంధీని కూడా తప్పుదోవ పట్టిస్తారు. మిమ్మల్ని చూస్తే జనం సామాన్యం ప్రజలంతా నవ్వుకుంటుర్రు. ఇవాళ వీళ్ళకి తెలిసిందా తెలియదా, తెలిసి మాట్లాడుతురా తెలియక మాట్లాడుతురా? సరే, నువ్వు ఎలక్షన్ ముందు ప్రచారంలో నీ ఇష్టం వచ్చినట్టు చెప్పినావు, అన్ని అబద్ధాలు చెప్పినావు. అది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి చెప్పినావు, అయిపోయింది. సరే, నువ్వు అధికారంలోకి వచ్చినావు, అధికారంలోకి వచ్చేదాకా పరిపాలన చేయబోయా. పరిపాలన చేయమంటే ఆ కేసు ఉంది, ఈ కేసు ఉంది. నువ్వు 6 గ్యారంటీలు అమలు చేయవు, నీకు 420 వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఈ కేసులని ఎన్ని రోజులు నడుపుతావు అంటున్నా. కేబినెట్ ఆమోదం లేకుండా కేటీఆర్ ఏకపక్షంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందంటూ, దాంట్లో అవినీతి పాల్పడినట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ అంశంలో మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నా,
కేటీఆర్ గారు ఇది ఎప్పుడైతే తెర మీదకి వచ్చిన వెంటనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆయన బీయింగ్ ఏ మినిస్టర్గా నేను తెలంగాణ అభివృద్ధిని కోరుకొని తెలంగాణ యూత్కు ఉద్యోగాలు రావాలి, తెలంగాణలో ఆ ఫార్ములా ఈకి సంబంధించినటువంటి ఇవన్నీ జరిగితే ఇక్కడ కూడా హైదరాబాద్ డెవలప్ అవుతుంది, 700 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది మనకి. కాబట్టి నేను తెలంగాణ అభివృద్ధి కోసం హైదరాబాద్ని బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ పటంలో నిలబెట్టడానికి నేను ఒక మంత్రిగా, ఒక యువకుడిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక లీడర్గా నేను తీసుకున్నవి. దాని తర్వాత జరగాల్సిందని కూడా అడ్మినిస్ట్రేషన్గా ఏఎస్లు వాళ్ళు ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ నుంచి నేరుగా కొటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి పోయినాయి అని చెప్తుండు కదా. ఫార్ములా ఈ ఎవరైతే సీఈఓ ఉన్నాడో ఆయన కూడా వచ్చినాయని చెప్పిండు. ఈడ డబ్బులు ఈడ పోయింది వాస్తవమే, ఆడ వచ్చింది వాస్తవమే, లంచం ఏది అంటున్నా, నేనే ఇచ్చినని చెప్తున్నా కదా. మంత్రిగా నేనే ఇచ్చిన, నా ఓరల్ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఐఏఎస్లు చేసినారని చెప్తున్నాడు కదా. అయితే ఈ డబ్బులు పంపించడానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అక్కడ అప్రూవల్ ఉండాలి, పర్మిషన్ తీసుకోవాలంటారు. అది చూసుకోవాల్సింది ఎవరు? బ్యాంక్ అధికారులే కదా. బ్యాంక్ అధికారులు కానీ ఐఏఎస్లు కానీ ఇక్కడ నుంచి అక్కడ పోయేటప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, అవన్నీ అడ్డం వస్తాయి కదా. అవైతే మంత్రిగా కేటీఆర్ గారు పోయి చూడాడు కదా. అంటే నేను ఏమంటున్నా, ఇది అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ ఏమన్నా ఉంటే అది వేరే కథ. కానీ ఏసీబీకి ఇక్కడ నాట్ అప్లికబుల్ అని మేము చెప్తా ఉన్నాం. అయినా కూడా అక్కడ నువ్వు ఎఫ్ఐఆర్ అయింది, ఛార్జ్ షీట్ కూడా అయిపోయిందని అంటారు. ఇంకా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అరెస్టులు ఉండవు, ఇది యాజ్ పర్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. కాబట్టి నీకు ట్రయలే ఉంటుంది ఇక. కాబట్టి మేము ఏమంటున్నాం, ఎంతసేపు ఉన్నా దీని మీద పబ్బం గడుపుకోవాలి. కేటీఆర్ ఫోన్ ట్యాంపరింగ్ చేసిండు, లేకపోతే ఆ సినిమా యాక్టర్ల ముచ్చట వాళ్ళ ఫోన్లు ట్యాంప్ చేసిండు, ఇట్లా చేయొచ్చా అట్లా చేయొచ్చా అని చెప్పేసి దాని మీద ఒకటి తీసుకురావడం. గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇట్లనే ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే ఆరోపణలు చేశారు. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ బైపోల్లో కూడా ఇదే ఆరోపణలు చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఇప్పుడు కూడా ఇదే విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రజలు మరి నిజంగానే నమ్మే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంది, 42% రిజర్వేషన్ 6 నెలల్లో కులగణన చట్టబద్ధతతో చేసి రిజర్వేషన్లు ఇస్తాము 42% బీసీలకు అని చెప్పిండు. ఇచ్చిన తర్వాత ఏమైంది, అది నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేయటం, ఆ కమిషన్ కూడా ల్యాబ్ ఎక్కువ టైం తీసుకొని వేయటం, దాంట్లో కూడా కులగణన సరిగా చేయకపోవడం, దాంట్లో కూడా బీసీలను తక్కువ చేసి చూపించడం, ఇవన్నీ జరిగినాయి. రిజర్వేషన్స్ మరి ఏ ప్రాతిపదికన 42% అన్నాడు అనేది దానికి తెలియదు. వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిందే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. నేనేమంటాను, జనం ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేసి చూపించిండు. ఆఖరికి ఏం చేసిండు, అసెంబ్లీలో బిల్లు 3 బిల్లు 4 అని చెప్పి అసెంబ్లీలో నేను దీన్ని ఆమోదింపజేస్తున్నా, గవర్నర్ కాడి పంపుతున్నా అన్నాడు. అక్కడి నుంచి రాష్ట్రపతి కాడి పోయింది, అక్కడ పెండింగ్ ఉందో అన్నాడు. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అన్నాడు, చట్ట సవరణ పంచాయతీరాజ్ యాక్ట్ సవరణ చేస్తున్నా అన్నాడు. చేసి ఆర్డినెన్స్ తెచ్చి అది గవర్నర్ కాడికి పంపినా అన్నాడు. అది రాష్ట్రపతి దగ్గరికి పోయింది అన్నాడు. తర్వాత నేనే పోతున్నా ఢిల్లీకి, అక్కడ జంతర్ మంతర్లో ధర్నా చేసి ఒప్పించుకొని వస్తా అన్నాడు. ఆ ధర్నా చేస్తే ధర్నాలో రాహుల్ గాంధీ ఎందుకు రాలేదో చెప్పలేదు, మల్లికార్జున ఖర్గే ఎందుకు రాలేదో చెప్పలేదు, ప్రధానమంత్రిని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు, ఇతర నాయకులకు సంబంధించిన వాళ్ళని ఎవరిని కూడా కలవలేదు. అక్కడ అస్త్రశస్త్రాలు అక్కడ వదిలేసిండు, ఇక్కడికి వచ్చిండు, నేను చేయాల్సినవన్నీ చేసినా అని అంటుండు. ఇప్పుడు మళ్ళీ ఏం తీసుకొచ్చిండు, జీవో నిన్న ఒక కొత్త జీవో తీసుకొచ్చి ఏమంటాడు, ఇప్పుడు మళ్ళీ గతంలో కేసీఆర్ గారు ఇచ్చినట్టే ఇస్తాను. కేసీఆర్ గారు బీసీలకు ద్రోహం చేసిందని చెప్పిండు, కేసీఆర్ బీసీలకి రిజర్వేషన్ వచ్చేటట్టు సరిగా ప్రయత్నం చేయలేదని చెప్పిండు, నేను చేస్తున్నా అని చెప్పిండు. ఆఖరికి ఏమైంది, బొక్క బోర్ల పడ్డాడు హైకోర్టులో, సుప్రీంకోర్టులో. ఇలా బొక్క బోర్ల పడ్డాక మళ్ళీ ఏం చేసిండు, ఇలా కేసీఆర్ గారి కన్నా తక్కువ ఇస్తున్నాడు. అంటే ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయినాయి. ఈ ప్రజలలో పబ్లిక్లో పూర్తి స్థాయిలో పోయినప్పుడు ఇలా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఇవి వస్తున్న సందర్భంలో మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నాం అని వాళ్ళు ఒక బూచి చూపిస్తుండు. ఇక వచ్చారా పులి వచ్చారా నాయన పులి వచ్చే అని చెప్పి వెనకటి కథలాగానే ఇప్పుడు కేటీఆర్ మీద పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ అంటే మీద తిట్టుకుంటూ తిరిగి ఈ ఎలక్షన్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ఫార్ములా ఈ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు, రాష్ట్రానికి దాంతో ఏం పెట్టుబడులు రాలేదు. మేము ప్రపంచ సుందరీకరణ పోటీలు ఇక్కడ పెట్టినాం, సుందరీమణుల పోటీలు పెట్టినాం, దానివల్ల చాలా వరకు పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తా ఉంది. మీరేం చెప్తారు ఈ విషయంలో? ఇప్పుడు ఆ ప్రపంచ పోటీలు పెట్టడం వల్ల ఆ మిల్లా మ్యాగీ ఏదైతే ఉన్నదో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ఆమె మిస్ అట్లాంటి స్థాయికి వచ్చినటువంటి మనిషి ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇది పరువు దిగజార్చాడు. తెలంగాణ రాష్ట్రం యొక్క పరువే కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి మహిళలు ఏ ఇతర దేశానికి పోయినా ఆ కట్టుబొట్టు చూసి మన శారీ, మన సంప్రదాయాలు, సంస్కృతులు ఇవన్నీ చూసి లేచి నిలబడి గౌరవించేటువంటి పరిస్థితులు ఉండే పరుల్లో. ఈయన చేసిన తతంగానికి తెలంగాణ పరువు తీసిండు, అటు భారతదేశం యొక్క పరువు తీసిండు. కాబట్టి నేనేమంటున్నా, ఆ ప్రపంచ సుందరీమణుల ద్వారా ఏమీ జరగలేదు. ఈ ఫార్ములా ద్వారా ఇది మొత్తం కూడా భారతదేశమే ప్రపంచమే ఇటువైపు హైదరాబాద్ వైపు తిరిగే విధంగా చేశాడు. కేటీఆర్ గారు 700 కోట్ల రూపాయలు
ఆ ఒక్క బిజినెస్ కావడానికి దాని యొక్క ఏదైతే ఉన్నదో ఆ చేసిన దాని కార్యక్రమం మీద 700 కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చింది మనకి. కాబట్టి నేను ఏమంటున్నా, ఇంకా పెట్టుబడులు వచ్చాయి, ఉద్యోగాలు దొరికాయి. అది అందరూ ఎండార్సీ చేసిన విషయమే. వీళ్ళు కూడా తర్వాత ఒప్పుకున్నాడు. ఈయన కూడా ఆ సీఈఓ వచ్చి మన గవర్నమెంట్ మారిన తర్వాత ఈయన చేస్తా అని చెప్పిండు, వానికి మాట ఇచ్చిండు. కానీ మళ్ళీ తర్వాత ఏమైంది, ఏం సంగతో తెలియదు. మళ్ళీ తప్పుడు కేసులు బనాయించి కేటీఆర్ గారిని పెట్టి బదనాం చేసి హైదరాబాద్లో ఈ రకంగా జరిగిందని, లేకపోతే కాళేశ్వరం కూలిపోయిందని, లేకపోతే ఇంకోటి అని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఎన్ని రోజులు నిలబడవు. నువ్వు చేసిన ప్రపంచ సుందరిమల్ల పోటీ ద్వారా నీకు తెలంగాణకు చెడ్డ పేరు వచ్చింది, భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది. కానీ దాని ద్వారా ఇంచిత్ ఒక్క పైసా కూడా మనకి ప్రయోజనం జరగలేదు. దాని ద్వారా ఇంకా మొట్టికాయలు అయినాయి కానీ తెలంగాణ పరువు దిగజార్చిని కానీ మంచి అయితే చేయలేదు. మరి ప్రభుత్వం ఈ ఫార్ములా ఈ రేసు ఎందుకు కొనసాగించలేదు, ఎందుకు ఆపేసింది, ఎందుకు నిలిపివేసింది అనుకోవచ్చు? నేను అదే అంటున్నా, వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు, దాని మీద తెలివితేటలు లేవు. ఒకవేళ అడిగితే మన డౌట్స్ ఉంటే కేటీఆర్ గారిని అడిగితే చెప్పేవాడు. అంతే, ఎంతసేపు ఉన్నా ఇవి జరిగితే మళ్ళీ కేటీఆర్ గారి పేరు బయటకు వస్తుంది. కేటీఆర్ ద్వారానే ఇట్లా ఉద్యోగాలు వచ్చినాయి, కేటీఆర్ ద్వారానే ఇక్కడ కంపెనీలు వచ్చినాయి, ఈ కార్ సంబంధించినటువంటి ఇదంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్కి, మళ్ళీ కేటీఆర్కి, కేసీఆర్కి పేరు వస్తుంది. కాబట్టి కేటీఆర్ తీసుకొచ్చిన ఏమైనా మనము దాన్ని తుడిచివేయాలి, చరిత్రలు లేకుండా చేయాలనేది ఆయన కార్యక్రమాలు. దాన్నే భాగంగానే అక్కడ మేడిగడ్డలో 1-2 కుంగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా ఇవాళ వాళ్ళు ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏంటంటే బాగు చేసుకోమని చెప్పారు. ఆఖరికి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఫస్ట్ ఏంటంటే కేసీఆర్ కాళేశ్వరం కూలిపోయింది, కమిషన్లు 1,00,00,000 కోట్లను ప్రచారం చేయాలి. అంటే అది క్రెడిట్ కేసీఆర్కి రావద్దు, అది బీఆర్ఎస్కి రావద్దు, అంటే బదనాం చేయాలి. అట్లనే ఇక్కడ కూడా ఈ ఫార్ములాకు సంబంధించి కేసీఆర్ని బదనాం చేయాలి, బీఆర్ఎస్ని బదనాం చేయాలి. దీనికి వచ్చేది లేదు, పోయేది లేదు. ఇదంతా కూడా దీంట్లో అవినీతి జరిగింది. 44 కోట్ల రూపాయల అవినీతి ఏందిరా నాయన, డైరెక్ట్ ఇక్కడి నుంచి అక్కడికి పోయినాయి అని మనోడు చెప్పే, అక్కడ కూడా వాడు చెప్పే. ఇంకా అవినీతి ఏముందిండా అంటే తలతోకలేని ఒక వాదన తీసుకొస్తూ అలా చేతగాక దీన్ని నిమ్మలంగా ఏం చేసిండు, అటువైపు నెట్టిండు. మరి అరెస్ట్ అంటూ నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నిజంగా అందులోనే చట్టంలో ఏదైనా ఉంటే, లూఫోల్స్ ఉంటే, తప్పులు చేస్తే మా తప్పేందో మా వాళ్ళు ఏమని కేటీఆర్ గారే చెప్పిండుగా, అరెస్ట్ చేయమని చెప్పి నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నువ్వు ఒక నిజాయితీ గల నాయకుడు అయితే నా మీద ఈడీ కేసులు ఉన్నాయి, నీ మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి, బ్యాంక్ చేతి ఇద్దరం కూర్చుందాం రా, కూర్చొని లైట్ డిటెక్టర్ టెస్ట్కి పోదాం రా అని చెప్పేసి అన్నాడు. ఇంతవరకు దిక్కుమొక్కు లేదు, దాన్ని భయపడిపోయిండు. దానికి ఏ నాయకుడు స్పందించాడు, ఏ మంత్రి స్పందించాడు, ఏ సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి ఎవరు స్పందించారు? ఇప్పటికైనా చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే గాంధీ భవన్కే వస్తాం. మేము గాంధీ భవన్లో మా కేటీఆర్ గారిని తీసుకొని వస్తాం. నీకు దమ్ముంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి, ప్రజాపాలన, లేకపోతే మీరు పారదర్శకమైన పాలన అంటారు కదా, నీకు దమ్ముంటే నీకు గాంధీ భవన్లో కూర్చుందాం. గాంధీ భవన్లో కేటీఆర్ వచ్చి పీట వేసుకొని కూర్చుంటాడు, మేమందరం ఉంటాం. నీకు దమ్ముంటే ముఖ్యమంత్రి కూర్చొని నీ నాయకులు ఎందుకు తెచ్చుకో, లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం, మొత్తం మీడియా కెమెరాలు అన్నీ పెడదాం, మొత్తం తెలంగాణ కాదు భారతదేశ సమాజం చూసుకుంటేట్టు బాధ్యత. నువ్వు దొంగవా, మేము దొంగలమా, ఎవడు దొంగ తేలిపోవాలి. అంటే త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ప్రజలు మళ్ళీసారి నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేసే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గానే జూబ్లీస్ బైపోల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. మళ్ళీ ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనుకుంటున్నారు, ఎట్లా చూస్తారు అది? ఇప్పుడు అధికారంలో ఉన్నది గవర్నమెంట్, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నది, అధికారాలు దుర్వినియోగం చేశారు, విచ్చలవిడిగా డబ్బులు పంచారు, తర్వాత రిగ్గింగ్ చేశారు, తర్వాత కుక్కర్లు పంచారు, చీరలు పంచారు, పోలింగ్ స్టేషన్లోనే 2,500 ఎమ్మటి ఓట్లుకి డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది ఇళ్ళకి పోయి బెదిరించారు, మా వాళ్ళకి ఓటైపోతే మా ఓటు ఓడిపోతే నీ సంగతి చూస్తామని. అంటే సామ భేద దాన దండోపాయాలు ఎన్ని అయితే చేయాలనో అన్నీ చేసిర్రు. ఆ మిరాయి సినిమా చూసినాను, మిరాయి సినిమాలో వాడు ఉంటాడు, ఎవడైతే విలన్ ఉంటాడో ఆ విలన్ గాడు ఏం చేస్తాడంటే మొత్తం ఆ కుంభమేళాని, జరుగుతున్న కుంభమేళాని కంట్రోల్లో తీసుకుంటాడు. కంట్రోల్ తీసుకొని దాని మీద ప్రయోగం చేస్తాడు, తాంత్రిక విద్యలు. అట్లనే వీళ్ళు కుంభమేళాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మహావీర్ ఆ సినిమాలో ఎట్లా చేశాడో వీళ్ళు అట్లా చేశారు జూబ్లీహిల్స్ మీద. ఏంటి డబ్బు దుర్వినియోగం, రిగ్గింగు, చీరలు, డబ్బులు, బెదిరింపులు, గుండాలు, రౌడీలు, ఎన్ని రకాలు కావాలి చేతులు అన్ని రకాలుగా చేసి గెలిచిర్రు. అది గెలుపు మేము భావించట్లేదు. మేము గతంలో వచ్చిన ఎలక్షన్స్ కన్నా బ్రహ్మాండంగా ఓట్లు మాకు పెరిగిపోయినాయి. అంటే ప్రజలు ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ఏ అని చెప్పి, బీఆర్ఎస్ఏ అని చెప్పి ప్రమోట్ చేసిర్రు. రేపు రాబోయే కాలంలో నువ్వు కనుక ఈ 4-6 గ్యారంటీలు కానీ 420 హామీలు కనుక నువ్వు నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి జుట్టు పట్టుకొని ప్రజలు గుంజి కిందికి వేసి బీఆర్ఎస్ని పైన కూర్చోబెడతామని చెప్పి జూబ్లీహిల్స్లో చూపించారు. అది మేము ఓటమిగా భావించట్లే, నైతిక విజయంగా భావిస్తున్నాం. వాళ్ళు అవన్నీ ఉంచుకొని వాళ్ళు గెలిచారు.
రేపు కూడా ఇక్కడ ప్రయోగం చేస్తారు నువ్వు అన్నట్టు. జిహెచ్ఎంసీలో కావచ్చు, లోకల్ బాడీలో కావచ్చు చేస్తారు. కాకపోతే ప్రజలందరూ కూడా ఇలా జూబ్లీ హిల్స్లో కాకుండా ఇలా గ్రామీణ వాతావరణంలో రైతాంగం, లేకపోతే అక్కడ ఉన్న హాస్టల్ విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇస్తున్న 2500 ఇవ్వలే, తులం బంగారం రాలే, షాదీ ముబారక్ కళ్యాణి అది అట్లనే పోయింది. తర్వాత ఇవన్నీ కూడా మనకి గిట్టుబాటు. ఇక్కడ ఏ విధంగా ప్రలోభ పెట్టారో అక్కడ కూడా ప్రలోభ పెట్టే అవకాశాలు ఉంటాయి మీరు అన్నట్టు. నేనేమంటా, అదే గ్రామీణ వాతావరణంలో ప్రజలు చాలా చైతన్యంగా ఉన్నారు. ఇలా కేసీఆర్ అనే నాయకుడు పోవడం ద్వారా వాళ్ళకి జరిగిన నష్టం కండ్ల ముందు కనబడుతుంది. 2500 రూపాయలకి 4000 ఇస్తా అన్నాడు, తర్వాత వృద్ధులకు పెంచుతా అన్నాడు, తర్వాత వికలాంగులకు పెంచుతా అన్నాడు, పెంచలేదు. తర్వాత రైతుకు గిట్టుబాటు ధరలు లేవు, కొనలేదు పంటలు, రైతాంగం 600-700 మంది చచ్చిపోయారు. ఇదంతా కూడా గ్రామీణ వాతావరణంలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఎక్కడ జరిగింది అంటే గ్రామీణ వాతావరణంలో జరిగింది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని తప్పకుండా చీరి చింతకు కడతారు. మీరు ఇన్ని చెప్తా ఉన్నారు, ప్రభుత్వం మరోపక్క 2 ఏళ్ల విజయోత్సవ సభలకు సిద్ధమవుతా ఉంది, ప్రజలంతా ఆదరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. నేనేమంటున్నా, వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇప్పుడు ఏది చెప్పకపోతే అక్కడ రాహుల్ గాంధీ మొట్టికాయలు వేస్తాడు, మల్లికార్జున ఖర్గేనో, సి వేణుగోపాల్కో ఏదో ఒకటి చెప్పాలి కదా. అంటే విజయోత్సవాలు చేస్తూ ఉన్నాం, దానికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం, అంగు ఆర్భాటాలు, ఇదంతా వీడియోలు, మన ప్రభుత్వం సక్సెస్ అయిందని. నువ్వు బీహార్ ఎలక్షన్స్కి ముందే ఇక్కడ లోకల్ బాడీ చేసిన రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు కదా, 42% ఇస్తా అని అన్నాడు కదా. ఆ బీహార్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కులగణనం చేసిర్రు, ఇక్కడ తెలంగాణలో సక్సెస్ అయినామని చెప్పి అక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఎలక్షన్ అయిపోయింది, అక్కడ బోర్ల ఒక్కలు పడ్డారు, వెనకదంతా ముందు 3 పొర్లు బొర్రెరు కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఇప్పుడు ఏముందిగా. కాబట్టి నేనేమంటున్నా, మళ్ళీ ఏదో ఒకటి క్రియేట్ చేసి బాంబులు కాల్చో, లేకపోతే ఉత్సవాలనో, లేకపోతే ఇంకోటి ఏమి ఉద్ధరించారని మీరు ఉత్సవాలు చేస్తారు. ఇలా విద్యార్థులు ఇలా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలే కదా. మరి మహిళలకి పెంచుతా అన్నాడు, పెంచలే కదా. రైతు బంధు, రైతు బీమా ఎడిపోయినాయో తెలియదు కదా. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎక్కడ పోయిందో తెలియదు కదా. మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎక్కడ పోయిందో తెలియదు కదా. బీసీలకు 42% పంగనామాలు బోడగుండు గీకి నడి బజార్లో బీసీలను నిలబెట్టి మనకి పంగనామాలు పెట్టి ఇలా బీసీల బతుకును ఆగం చేసినావు కదా. పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. ఇంత ఘోరం, ఇంత దరిద్రంగా, ఇంత హేయంగా, ఇంత నిట్ట నిలువున మోసం చేసి కాంగ్రెస్ పార్టీ బీసీలని అంటే ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఉత్సవాలు చేస్తావని నేను అడుగుతున్నా. ఉత్సవాలు చేయడానికి నీకు రైట్ లేదు. నువ్వు చేసేది ఏమని ఉంటే నువ్వు మోసానికి సంబంధించిన దాంట్లో సక్సెస్ అయినా ఉత్సవాలు చేయి. తెలంగాణ ప్రజల్ని నేను మోసం చేసినా, మోసం చేయడంలో నేను సక్సెస్ అయినా అని చెప్పి ఉత్సవాలు చేయి. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. ఖచ్చితంగా ఎంపీటీస్ కావచ్చు, జెడ్పీటీస్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని గెలిపిస్తారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అదే నేను గ్రామీణ వాతావరణంలో చాకల వాళ్ళు, మంగళ వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, దూదేకుల వాళ్ళు, ఆరకటిక వాళ్ళు, వీరముచ్చి వాళ్ళు, పూసల వాళ్ళు, మేదర్ వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, కంసాలి వాళ్ళు, శిల్పులు, వీళ్ళందరూ కూడా కుమ్మరి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రభుత్వం 42% ఇస్తా అంటే ఓట్లేసిరు తమ్మి ఆ రోజు. ఏది కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. పార్టీ పరంగా ఇస్తే నీకు నిలబడదు కదా. పార్టీ పరంగా ఇస్తే నీకు చేయి గుర్తు ఉండదు కదా, అందులో కారు గుర్తు ఉండదు కదా. నువ్వు ఎవరికి ఎవడు ఏ పార్టీ ఎవడు ఏందో తెలియదు. ఒకడు వస్తాడు, ఇంకోటి ఇక్కడ నువ్వు బీసీకి ఇస్తే ఇంకోటి వచ్చి ఓసీకి ఇస్తాడు, లేకపోతే ఓసీ వాడు ఒకటి రియల్ ఎస్టేట్ చేసినోడు డబ్బులు తీసుకొని వస్తాడు. అట్లా నీకు గ్యారంటీ ఉండదు కదా. నీకు రిజర్వేషన్ ఇవ్వటం అంటే ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్ ఇచ్చారు రాజ్యాంగబద్ధంగా, అక్కడ ఫలానా ప్లేసు బీసీ రిజర్వేషన్ అంటే అన్ని పార్టీలు బీసీలకి వేయాలి. ఇంకోటి ఎవడన్నా ఇండిపెండెంట్ ఓడు రావాలన్నా బీసీ ఓడే రావాలి. ఇంకా ఓసీ ఓడో ఎస్టీ ఓడో రానికి లేదు. అంటే దానికి ఏంటంటే ప్రొటెక్షన్, రక్షణ కవచం రిజర్వేషన్ అనేది, అది ఒక కవచం అన్నమాట. అట్లాంటి కవచం లేని కాడ నువ్వు పార్టీ పరంగా ఇస్తే అది నడవదు. అది ఒక పెద్ద మోసం అన్నమాట. ఫైనల్గా చెప్పండి, స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఓటేసే అవకాశాలు ఎక్కువ వరకు ఉంటాయి. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా కనబడతాయి అంటారా? ఈ 100% అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ సమాజం అంతా జాగృతి అయింది. తెలంగాణ అందరూ కూడా, తెలంగాణ రైతాంగము, మహిళలు, తర్వాత నిరుద్యోగులు ఎవరైతే మన మీద యుద్ధం ప్రకటించారో ఆ రోజు నిరుద్యోగ యువత, వాళ్ళందరూ కూడా ఇవాళ తేరుకున్నారు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇవ్వలేదు. కాబట్టి నేనేమంటున్నా, ఆ నిరుద్యోగ యువతే మళ్ళీ ఈరోజు గ్రామీణ వాతావరణంలో ఈ నిరుద్యోగులు పోయి అక్కలకి, అమ్మమ్మలకి, నాయనమ్మలకి, వాళ్ళ తల్లిదండ్రులకి కాలు మొక్కిర్రు ఆ రోజు ఓట్లేయమని. మరి ఏదైనా మీకు ఉద్యోగం వచ్చిందంటే వీడికి ఉద్యోగం రాలే. ఇవాళ వీడు హైదరాబాద్ నుంచి ఊర్లకు పోయే పరిస్థితి లేదు. వాడేమో అప్పులు చేసి ఇంటికి వీళ్ళకి డబ్బులు పంపుతూ ఉండు హాస్టల్లో ఉండటానికి. కాబట్టి వీళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్తారు, మాకు ఉద్యోగం రాని మేము వాడికి రామంటారు. నా కొడక మీరు ఉద్యోగం ఇస్తానని చెప్తే కదరా మేము కేసీఆర్ని పోగొట్టుకున్నదని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నాడా. అంటే ఉద్యోగాలు రాలేదు, కేసీఆర్ లేడు. కేసీఆర్ ఉంటేనంటే ఈ పెన్షన్లో, రైతు బంధో, రైతు బీమో ఏదో వస్తే జనాలలో డబ్బులు 4 పైసలు మెదులుతుంటే అందరూ సంతోషంగా ఉండే.
పంటలు గిట్టుబాటు ధర ఉండే సమయానికి కొని బ్యాంకులో డబ్బులు వేసే విత్తనాలు కొనకపోయా, విత్తనాలు ఇవ్వకపోయా, పండించిన పంట కొనకపోయా, రైతాంగం చచ్చిపోయా. ఇంకా రైతులే కదా 70% ఉన్నది. ఆ రైతాంగాన్ని నువ్వు ఏడిపించినాక రైతులంతా లేచి కూస్తున్నారు. ఇవాళ బీసీ వర్గాలు లేచి కూస్తున్నాయి, ఎస్సీ వర్గాలు లేచి కూస్తున్నాయి. విద్యార్థులు అయితే తిరగబడి ఇలా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలోకి వస్తే. కాబట్టి నేనేమంటున్నా, ఆనాటి పరిస్థితులు వేరు, నువ్వు ఈనాటి పరిస్థితులు వేరు. ఇవాళ తెలంగాణలో 40 లక్షలు ఉన్న భూమి 20 లక్షలకు పోయింది. ఇలా ఊర్లలో పోతాం నేను ఏ జిల్లాలోనైనా 34 లక్షల ఎకరకు పోయింది కేసీఆర్ పాలనలో. మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో వెనకకు పోయింది, కొనేవాడు కూడా లేడు. నాకు వద్దు భూమి కొనమనే పరిస్థితి వచ్చింది. ఆ రోజు భూమి ఎవడు అమ్మితే వాడు కొనానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కొనుక్కున్నారు. ఎందుకు? రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, వాటరు, బ్రహ్మాండంగా రైతు రాజులాగా బతికిండు కదా, ఆత్మగౌరవంతో కేసీఆర్ పాలనలో బతికిండు కదా. నువ్వు మొత్తం ధ్వంసం చేసినావు కదా. ఈరోజు రైతాంగం ఏడుస్తుంది, రైతాంగం రెక్కలు ఇచ్చినావు కదా. రెడ్లు అని చెప్పి నిన్ను నమ్ముకొని ఆ రెడ్లందరూ రైతాంగంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న రెడ్డి సోదరులంతా కూడా ఈయన ట్రాఫ్లో పడి ఓట్లేస్తే ఇలా రైతాంగమే రెక్కలు విరిచిండు. ఆ రైతాంగమే ఫస్ట్ ఏడుస్తున్నది, ఆ రెడ్డి జాతే ఫస్ట్ ఏడుస్తున్నది. ఆ రెడ్డిలకి అన్యాయం చేసిండు ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నేను ఏమంటున్నా, వాళ్ళందరూ కూడా ఈయనకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. లోకల్ బాడీ ఎలక్షన్ కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ, ఉప ఎన్నికలు కానీ, జనరల్ ఎన్నికలు కానీ, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఇవాళ కోదండం కనుక ఎలాడదీసి కింద రెగ్గంపలేసి మంట పెట్టాలని సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ సునీత ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వరుసగా బీఆర్ఎస్ పార్టీ ఓటమి గురైతా ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. వరుసగా గురైతున్నప్పుడు వాళ్ళు వరుసగా రాజీనామా చేయొచ్చు కదా 10 మంది, మరి ఎందుకు చేస్తలేరు? అంత పిచ్చి మాలోకంలో ఎందుకున్నారు మరి వాళ్ళు? కాబట్టి వాళ్ళకు ఒక్కటే ఉంది మైండ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెళ్ళిన ప్రభుత్వంలో వాళ్ళకి టికెట్ ఇస్తారో ఇయ్యారో వాళ్ళకే తెలియదు, ఆ ఆలోచనలు ఉన్నారు. కాబట్టి వరుసగా మా వాళ్ళు ఏం పోతలేరు. వరుసగా వెళ్ళిన వాళ్ళకు మేము ఏదో తగిన గుణపాఠం చెప్పినాం కాబట్టి వాళ్ళు రాజీనామా చేస్తలేరు, అంతే. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి పాలైంది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత ఇప్పుడు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తీవ్రంగా ఓటమి ఏర్పడే పరిస్థితి ఉండదని వాళ్ళు చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎందుకు ఓడిపోతామండి? మేము ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజల సమస్యలు తెలుసుకోనికున్నాము, ప్రజల గురించి కొట్లాడినాము. కౌన్సిల్ దాంట్లో ప్రజల గురించి, అది మా ఇంటి గురించి కాదు, మా ఫ్యామిలీ గురించి కాదు, అది ప్రజల గురించే. కాబట్టి ప్రజలు మాకే ఓటేస్తారు. ఎందుకంటే ఉన్న ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసిన స్కీమ్స్ తెలుసు, రేవంత్ రెడ్డి గారు చేసిన స్కీమ్స్ తెలుసు. కాబట్టి ప్రజలందరూ అంత గుడ్డిగా ఏం లేరు. ప్రజలు తగిన గుణపాఠం ఏదో చెప్తారు. జిహెచ్ఎంసీలో ఏదో జూబ్లీహిల్స్లో అయ్యింది కదా అన్నట్టు దొంగ ఓట్లకు కాకుండా ఇప్పుడు ప్రజలేందో అంత పిచ్చిగా ఏమంతలు ఎక్కడ పోయినా వాళ్ళు గెలవలేదు, దొంగ ఓట్లకే గెలిచిర్రు. అక్కడ పబ్లిక్ కూడా వేయలేదు, బయటి వాళ్ళు వచ్చేసిరని తెలుసు. అంటే ఒకవేళ మీరు అన్నట్టు దొంగోట్లు కనుక పడితే 10,000 వరకు పడతాయి కావచ్చు, మిగతా అని దొంగోట్లు ఉండే 30,000 పైచిలకు మెజార్టీతో వాళ్ళు గెలిచి 10,000 అని మీరు అంటున్నారు కదండి. 10,000 మేము ఈరోజు 70,000 చిల్లరకు వచ్చినామంటే ఆమె సింగిల్గా ఒక లేడీ అక్కడ దాకా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోరు. వాళ్ళు మహాకూటమి అంటే మైనార్టీ వాళ్ళతో వచ్చారు. వాళ్ళు ఏది సింగిల్గా ఏం రాలేదు, మైనార్టీతో వచ్చారు. కాబట్టి వాళ్ళు అంతవరకు వచ్చిరంటే ఈరోజు అందులో డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బయటికి ఏం తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు. ఆ ముగ్గురే తప్ప అక్కడి వాళ్ళు ఎవరు వేయలేరు. కేవలం మేము లైవ్గా బుర్కలను పట్టించినాము, అక్కడ పబ్లిక్ని పట్టించినా కానీ మీ మీడియా మిత్రులు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఏ అధికారులు ఎవరేం చేయలేరు. అంతే, అంత హీనమైపోయినరు గవర్నమెంట్కి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు కూడా మాకు ఏం కాదు, మాకు కూడా చాలా ఫోన్స్ వస్తున్నాయి, జాగ్రత్త మీరని. మేము దేనికైనా సిద్ధమే, మేమేం భయపడేది. పోలీస్ వాళ్ళు అందరు కాల్ చేస్తున్నారండి మాకు అంటే మేము గట్టిగా మాట్లాడతాము, చేస్తాము, ఏదైనా ముఖం ముంగట అంటాము. మొన్న డైరెక్ట్గా 3 lakhs పట్టించినాము, అయినా కానీ ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో తెలియదని అంటే అప్పట్లో పోయి పిఎస్లో పెట్టేసి వచ్చేసినాము. అంటే వాళ్ళు ఎక్కడైనా ఏమైనా చేసుకోము, మేము పిఎస్లో పట్టించినా కానీ వాళ్ళు పట్టించుకోకపోతే మేము ఏం చేయలేము. కాబట్టి మాదే పట్టించినా కూడా కేసు నమోదు చేయలేదు పోలీసులు, చేయలేదు. ఆల్రెడీ మీడియాలో కూడా మేము కావాలంటే మీకు వీడియోస్ కూడా పంపిస్తాము, మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. మమ్మల్ని తీయనియకున్నా కానీ మా పిల్లలు తీసిర్రు, మీకు వీడియోస్ కూడా పంపిస్తాము. మీరు చెప్పినట్టు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అలాగే ప్రలోభ పెట్టో లేకపోతే ఓట్లు దొంగోట్లు వేయించో మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు ఇక్కడ అంటే మా ఏరియా వాళ్ళు, మా బస్తీ వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ బూత్ల కాడ ఉన్నా కానీ గుర్తుపడతారు. కాబట్టి అట్లా ఏం కాదు. ఏంటంటే జూబ్లీహిల్స్లో కేవలం నవీన్ యాదవ్ గారు ఇక్కడ బూత్ల కాడ వచ్చి అన్నింటిల కాడ వచ్చి భయపెట్టించారు. కాబట్టి వాళ్ళు ఎవరు వచ్చి ఓట్లు వేసినా కానీ కూర్చున్నారు. అంతేగాని మా దగ్గర అవన్నీ ఉన్నాయి, మా దగ్గర అవన్నీ ఉంటే వేరేగా ఉంటాయి, మేము చూపిస్తాము. ఎందుకంటే మేము ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజల సమస్యలు ఉన్నాం. లాక్డౌన్లో కానీ వరద బాధితుల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో అందుబాటులో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మాకు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. ఎందుకంటే మొన్న వర్షాకాలంలో కేసీఆర్ సార్ని గుర్తు చేసిరు, ఎందుకు రేవంత్ రెడ్డిని గుర్తు చేయలేదు? మరి వర్షం పడ్డప్పుడు వరద బాధితులకు తెల్లారే 10,000 ఇచ్చిండు కేసీఆర్ సార్. ఇంతవరకు వాళ్ళకి ముఖం లేదు, ఒక
మినిస్టర్ రాలే, ఏం రాలే, మొత్తం ఉన్న మహాకూటమి మొత్తం జూబ్లీహిల్స్లోనే చచ్చిర్రు. అంటే మేము బయట మేము మా ఏరియాలో చూసుకున్నా కానీ జూబ్లీహిల్స్కి వచ్చినాం, ఏరియాని చూసుకున్నాం. కానీ అట్లా వాళ్ళు లేరు. వాళ్ళు మొత్తం నవీన్ యాదవ్ రౌడీజం, నవీన్ యాదవ్ ఇప్పుడు గెలిచిన తెల్లారే మీరు చూసినట్టయితే రౌడీజం ఏందో మీకే తెలిసింది. మా కార్యకర్తలను కొట్టడం చేయడం, అంటే పబ్లిక్ అంతా గుడ్డిగా లేరండి ముందట్లాగా. ఒకప్పుడు ఉండేనేమో కానీ మేము అయితే టీవీలలో చూసినామేమో ఈ ఓట్ల గురించి ఇట్లా వేయడము. మేము మొన్న లైవ్గా చూసినాం. మేమన్నా అంటే ప్రతి ఇంటికి మా సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి, ప్రజలంతా మా వైపే ఉన్నారు, ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలంతా మాకే పట్టం కడతారని కాంగ్రెస్ నేతలు చెప్తారు. ఇది ఒకటి చాలా బాగా చెప్పారండి. ప్రతి ఇంటికి చేరుతుంది కదా. ఆ 10 మందిని సిగ్గుశరం లేకుండా రాజీనామా చేయమనండి. సిగ్గుశరం లేకుండా వాళ్ళు గెలుస్తారు, వాళ్ళ గవర్నమెంట్లో అంటే రాజీనామా చేయాలి. ఎందుకంటే మా కేసీఆర్ సార్ది కండవతోటే గెలిచిరు కాబట్టి వాళ్ళకన్నా టికెట్ ఇస్తారో ఇయ్యారో అనే భయం ఉంది వాళ్ళకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే భయం ఉన్నప్పుడు ఇంతవరకు రాజీనామా చేస్తలేరంటే మీరు అర్థం చేసుకోండి. ఒకడు అంటాడు మేము ఈ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్లో అంటారు. బీఆర్ఎస్లో ఉన్నోడైతే మరి భవన్కి రావాలి కదా, ప్రెస్ మీట్ పెట్టాలి కదా రేవంత్ రెడ్డి గురించి. మరి ఎందుకు పెడతలేరు ఎమ్మెల్యేలు? బీఆర్ఎస్లోనే ఉంటే ప్రతి ఒక్కరికి అలా సిగ్గుచేటు అనిపించాలి. పబ్లిక్ అయినా వాళ్ళు బుద్ధి చెప్తారు. ఆల్రెడీ కడియం శ్రీహరికి అయితే గట్టిగా ఉంది, ఈడ దాగం నాగేందర్ కూడా. కాబట్టి ఇంకా వాళ్ళు టైం తీసుకుంటారు అంటే వాళ్ళది ఏందో మీకు అర్థం చేసుకోవాలి. ఇక మేము చెప్పాల్సిన అంత పెద్ద కాదు. మీ మీడియా కన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు పట్టు చీర ఇస్తున్నాం, ప్రజలంతా మా వైపే ఉన్నారని పదే ప్రభుత్వం చెప్తా ఉంది. పట్టు చీరలు కాదండి, అది మీకు చూసినట్టయితే మీదికేంచి పట్టు చీర కనిపిస్తుంది. మేము లైట్ కలర్స్ ఇచ్చినాం, వాళ్ళు డార్క్ కలర్స్ ఇచ్చారు. అంతేగాని ఆడ పట్టు చీరలు ఏం లేవు, పీడ్చుకపోయిన చీరలు అక్కడ. ఆల్రెడీ నిన్న నీళ్ళలో తీసి ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించుకోండి, ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ బతుకమ్మ పండుగ కంటే ఒక ఫెస్టివల్ అని ఇస్తారు. ఇంద్రమ్మ పండుగ ఇంద్రమ్మ చీరలు ఎందుకు ఇస్తారు? ఇంద్రమ్మ కట్టుకోనికి ఇస్తారా? మేము ఇప్పుడు 5 రూపాయల క్యాంటీన్ పెట్టినాము, అన్నపూర్ణ అనేది పెట్టినాము, ఒక అమ్మ దేవుని పేరు పెట్టినాము. నువ్వేం చేసినావు? ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టినావు. నీది అసలు ప్రతి దాంట్లో చూడ మేము అప్పట్లో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు 108 అని పెట్టారు. అది మంచిగా ఉంది కాబట్టి మా కేసీఆర్ సార్ 108 పెట్టిండు, కానీ దాన్ని మార్చలేదు కదా. కాబట్టి ఇప్పటికి కూడా నువ్వు ఎట్లయితే మా ఆనవాళ్ళు జరిపిస్తానో వాళ్ళలో ఒక్కడు కూడా అవుతలేదు, నీ వల్ల కాదు, అది వేస్ట్. కాబట్టి నువ్వు వీధి కూడా కుక్కలాగా తిరుగుతున్నావు ఓట్ల గురించి అంటే మాకు అర్థమైపోయింది నువ్వు ఎంత చండాలమైన సీఎం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైడ్రా ప్రభావం కనబడుతుందా? అందుకోసం అంటున్నా కదా. ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేకు మన బీఆర్ఎస్కే వేసారు. బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లోకి పోయారు, కానీ ప్రజలు ఎన్నుకోలేరు కదా కాంగ్రెస్ని. ఇక్కడ హైదరాబాద్లో కంపల్సరీ జిహెచ్ఎంసీ వస్తుంది, కంపల్సరీ మేయర్ సీటు కొట్టేది కూడా మేమే భారీ మెజార్టీతో కూడా గెలుస్తున్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఓయి నాయకుడు నాగేందర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ప్రజలంతా జూబ్లీహిల్స్లో ఏ విధంగానైతే మాకు పట్టం కట్టిరో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మాకే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈరోజు జూబ్లీహిల్స్లో ప్రజలు మాకు పట్టం కట్టిల్లో స్థానిక సంస్థలు కూడా మాకే పట్టం కడతారని ఒక భ్రమలో ఒక భ్రమలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఉన్నారు. అంటే ఈరోజు జూబ్లీహిల్స్లో మీకు పట్టం కట్టారని ఎలా అనుకుంటారు? ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పాత్ర అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. జూబ్లీహిల్స్ ప్రజలు 74,000 మంది ఓటర్లు, యువ ఓటర్లు, అక్కడ ఉన్న ఎడ్యుకేటర్స్, అక్కడ ఉన్న బిజినెస్ మెన్లు, జూబ్లీహిల్స్లో ఉండి జూబ్లీహిల్స్ సెటిలర్స్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కోరుకున్నది. జూబ్లీహిల్స్లో గెలిచిందని మీరు అనుకుంటున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 74,000 మంది ఓటర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం జరిగింది. అంటే దేనికి సంకేతం? అంటే ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో ఎప్పటికైనా కేసీఆర్ గారి నాయకత్వం కావాలి. ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడాలంటే, కాంగ్రెస్ పార్టీ నాయకుల మెడల్ వంచాలంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అని చెప్పేసి రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్. గ్రామీణ ప్రాంతాల్లో సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, ఇందిరా మిల్లు కట్టిస్తున్నాం ఇల్లు లేని వారికి. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తారు, కానీ గత 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వైపు ఎందుకుంటారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాలు దాటుతుందన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటుతుంది. ఎక్కడ ఇందిరా మిల్లు ఓపెనింగ్ అయినాయి? ఎక్కడ ఇందిరా మిల్లు? ఊర్లలో పోదామా? ఇందిరా మిల్లు నువ్వు బిల్లులు అంటే విడతల వారిగా బిల్లు అంటే వాడు ఒకటేసారి కట్టుకొని ఒకటేసారి గృహప్రవేశం చేసుకోవద్దా? అంటే నువ్వు వేసే డబ్బుల కోసం వెయిట్ చేసుకుంటా, పిల్లర్లను లేపుకుంటా, లేకపోతే గోడలను లేపుకుంటా అట్లనే వెయిట్ చూస్తుండాలా? అంటే ఎక్కడైనా ఇందిరా మిల్లులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎక్కడికి పోయి ఇందిరా మిల్లులను ఓపెనింగ్ చేశారు?
మేము ఇంద్రం మిల్లు ఇచ్చినాం అంటే ఎవరికి వేయలే ఇంద్రం మిల్లే ఓపెన్ కాలే. ఇంద్రం మిల్లు ఇచ్చినాం అంటే సన్న బియ్యం మేము ఇస్తున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. కానీ కేసీఆర్ గారు డప్పు కొట్టుకోలే కదా మేము సన్న బియ్యం ఇస్తున్నామని. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రపంచానికి చెప్పిండు. నువ్వు ఈరోజు సన్న బియ్యం అంటే ప్రతి ఒక్కరికి అంటే నువ్వు సన్న బియ్యం అంటే తిండి ఉచితంగా తిండి పెడుతున్నావా జనాలకు? అంటే నువ్వు ఇస్తేనే లేవుంది. ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇస్తేనే ఈరోజు ప్రతి ఒక్క ఇళ్లలో ఊర్లలో అనుకుంటున్నారా అంటే వండుకొని తింటున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇవ్వకుండా ఎవరు తినరు కావచ్చు, అందరు దొడ్డు బియ్యం తినరు కావచ్చు. అంటే కేసీఆర్ గారు ఇచ్చిన సన్న బియ్యం నీలా డప్పు కొట్టుకోలే. కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేసిండు, వాటిని కూడా చెప్పుకోలే. ఎందుకు? జనాలకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఈరోజు మేమిచ్చిన సన్న బియ్యాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సన్న బియ్యాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన సన్న బియ్యాన్ని నేను ఇస్తున్నా అని చెప్పుకుంటున్నావు. అంటే ఊర్లలో నువ్వు జనాలను కించపరుస్తున్నాం. ఈరోజు ప్రతి పల్లెలో ఉన్న జనాలను, ఈరోజు ప్రతి ఆడబిడ్డను ఈరోజు కించపరుస్తున్నాం మిస్టర్ రేవంత్ రెడ్డి. అంటే సన్న బియ్యం అంటే ఇంట్లో పొలాలు వండిస్తలేరా? అంటే ఇంటి కాడ బియ్యం దొరుకుతలేవా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇస్తేనే ఈరోజు అన్నం వండుకొని తింటున్నారా ఊళ్ళలో జనాలు? నువ్వు సన్న బియ్యం ఇచ్చినా ఇవ్వకుండా ఈరోజు ఊళ్ళలో ప్రతి ఒక్కరు సన్న బియ్యం వండుకొని తింటారు. వాళ్ళు అంటే మంచి పొజిషన్ ఉన్నారు ఊళ్ళలో ప్రతి ఒక్కరు. దయచేసి ఊర్లలో ఉన్న జనాలను కించపరచకండి. ఊర్లో ఉన్న అమాయకుల ప్రజలను మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సన్న బియ్యం ఇస్తున్నాం కించపరచకండి. మీరు సన్న బియ్యం ఇస్తేనే ఈరోజు జనాలు తింటలేరు ఊళ్ళల్లో. మీకన్నా ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో సన్న బియ్యం ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ ఉన్నాం. ప్రజలంతా కావచ్చు, మహిళలంతా కావచ్చు మా వైపే ఉన్నారు. మా పార్టీ గెలవబోతుంది, మా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు భారీ మెజార్టీతో ఎక్కడికెక్కడ గెలవబోతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్నా గుర్తుపెట్టుకోండి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలో మెజార్టీ స్థానాలలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ దేశంలో అతిపెద్ద చెంపదెబ్బ కాబోతుంది. ఈ రాబోయే స్థానిక సంస్థలలో జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పైచిలకు అవుతుంది. జనాలు ఏ విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు రగిలిపోతున్నారు, రక్తం మరిగిపోతుంది ప్రతి ఒక్క జనాలది. ఈరోజు సామాన్య ప్రజల రక్తం మరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రావాలి, ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని ఈరోజు జనాలు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు, వరుసగా పరాజయం పాలవుతుంది బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీజేపీ పార్టీ కూడా ఆరోపిస్తుంది. అన్న ఈరోజు కాంగ్రెస్ బీజేపీ అనేది ఒకటే అన్న. ఈరోజు జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ రాదా అన్న? ఈరోజు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నా? ఈరోజు బండి సంజయ్ కానీ, రఘునందన్ రావు గారు కానీ, ఈరోజు కిషన్ రెడ్డి గారు కానీ, ఈ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కానీ డిపాజిట్ కూడా రాలే మీకు. అంటే మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఏదో చేయబోతున్నారు, కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రజా ఆదరణ ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రతి గ్రామంలో ఈరోజు ఎవరైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల ఏ జనాలు అయితే ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల వల్ల ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు ఈరోజు బీజేపీకి అయినా రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ ఉందన్న? ఈరోజు డిపాజిట్ జూబ్లీహిల్స్లో డిపాజిట్ కోల్పోతుందా? ఒక మంత్రి కేంద్ర మంత్రికి సంబంధించిన జూబ్లీహిల్స్లో, హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ ఈరోజు అంటే డిపాజిట్ కోల్పోతుందా? అంటే బండి సంజయ్ డిపాజిట్ సిగ్గుందా బీజేపీ నాయకుల్లో? కొంచెమైనా సిగ్గుందా? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మీరందరూ ఏం చేస్తున్నట్టు? జూబ్లీస్లో మీకు డిపాజిట్ రాదా? అంటే డమ్మిని నిలబెట్టిళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మీరు సహకరించిళ్ళు. ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ ప్రతి ఒక్కరికి అర్థమైపోయిందండి. ఈరోజు బీజేపీ నాయకులకు కూడా అర్థమైపోయింది. ఈ రాష్ట్రంలో ఎన్నటికైనా బీజేపీ కాంగ్రెస్ అనేది ఒకటే. ఈరోజు ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటే. కేసీఆర్ గారి కోసమే, కేవలం కేసీఆర్ గారి కోసమే వీళ్ళు 24 గంటలు కేసీఆర్ గారిని విమర్శించుకుంటూనే ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ ఇద్దరు అరెస్ట్ కాబోతున్నారు, జైలుకు పోతారని చెప్పారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ప్రచారం చేశారు. తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, ఇటు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు, కేసీఆర్ అరెస్ట్ కాబోతూ ఉన్నాడు, జైలు పోబోతున్నారు అంటూ కూడా మళ్ళీ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇట్లా పదే చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే ఈరోజు వీళ్ళకు బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి పేర్లు తీయకుండా వీళ్ళకు నిద్ర పట్టడం లేదు. వీళ్ళ పేరు తీసి పబ్బం గడుపుతున్నారు. కేటీఆర్ అనేది ఫార్ములా ఈ కార్ రేస్ అని చెప్పేసి తాపుకోసారి ఎలక్షన్స్లో ముందు తీస్తాడు, దాన్ని కాలేపని చేస్తాడు, అంతే. కేవలం ఇంకెన్ని రోజులు విమర్శిస్తాం మిస్టర్ రేవంత్ రెడ్డి? ఈరోజు జనాలు ఊర్లలో పోతే చెప్పదు కొట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ నాయకులకు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు మీ కాంగ్రెస్ పార్టీని బొందబెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ
ఎక్కడికక్కడ రాష్ట్రంలో బొందబెట్టబోతున్నారు. ఇంకా కేసీఆర్ గారి పేరు, ఇంకా కేటీఆర్ గారి పేరు, హరీష్ రావు గారి పేరు ఎందుకు తీయడం? అంటే కొంచెమైనా మీకు అనిపిస్తలేదా? 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చినా, రాష్ట్రం మొత్తం తిరిగినా, రాష్ట్రం మొత్తం రాహుల్ గాంధీని తిప్పినా, రాష్ట్రం మొత్తం ప్రియాంక గాంధీని తిప్పినా, నన్ను తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యార్థులు లేకపోతే నిరుద్యోగులు నన్ను తూమని ఉంచుతున్నారు. నేను గల్లీకి పోతే ఇంకా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి పేరు వాడుకోవడం ఏమున్నాయి దీంట్లో? అంటే కేవలం వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం లేకపోతే వీళ్ళ రాజకీయం కోసం, అంటే రోజు ఏదో ఒకటి గడవాలని చెప్పేసి కేసీఆర్ గారిని విమర్శించడం, లేకపోతే కేటీఆర్ అన్న విమర్శించడం, హరీష్ అన్న గారిని విమర్శించడం, ఈరోజు మిమ్మల్ని వీళ్ళను బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కేసీఆర్ గారిని విమర్శించడానిక ఈరోజు జనాలు మిమ్మల్ని గెలిపించింది. ఈరోజు జనాలు మీపై 6 గ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చారని కదా ఈరోజు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తాయనే కదా ఈరోజు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది. ఇంకా కేసీఆర్ పేరు అంటే జనాలు ఊరుకునే ప్రసక్తిలో లేరు. యువకులు కావచ్చు మా వైపే ఉన్నారు. ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేద్దామని సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగుల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉందనుకోవచ్చు. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు డప్పు కొట్టుంది, నిరుద్యోగులు మా వైపే ఉన్నారంటే సరే, చిక్కడపల్లి లైబ్రరీ రండి. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వస్తాడా? కాంగ్రెస్ పార్టీ మంత్రులు వస్తారా? దిల్సుఖ్నగర్ ఇన్స్టిట్యూట్ల చుట్టూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తిరగలుగుతాడా? ఈ రాష్ట్రంలో ఉన్న లైబ్రరీ దగ్గరికి ఎందుకు పోలేకపోతున్నారు? అంటే నిరుద్యోగులు మీ వైపు నిజంగానే ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను సవాల్ విసురుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే రండి, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో అడుగుపెట్టండి, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో అడుగుపెట్టండి, దిల్సుఖ్నగర్ ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరగండి, ఈ రాష్ట్రంలో పర్యటించండి. యూనివర్సిటీలు ఎందుకు పర్యటించలేకపోతున్నారు? ఎందుకు మీకు అంత భయం? ఈరోజు నిరుద్యోగులు అంటే ఈరోజు నిరుద్యోగులను చిక్కడపల్లి అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర రాహుల్ గాంధీ వచ్చి నిరుద్యోగులతో ఛాయ్ తాకుంటూ మన ప్రభుత్వం వచ్చుడుతోనే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరగాలి. ఎక్కడేసినావు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఈరోజు నిరుద్యోగులు మీ వైపు ఎలా ఉంటారు? ఈరోజు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న కొత్త ఓటరు ప్రతి ఒక్కరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈరోజు జెన్జీ జనరేషన్ కిడ్స్, ఈరోజు జెన్జెడ్కి సంబంధించిన ప్రతి ఒక్కరు, ఈరోజు జెన్జెడ్ కిడ్స్ ప్రతి ఒక్కరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈరోజు జెన్జెడ్ కిడ్స్ కానీ లేకుంటే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ కాంగ్రెస్ పార్టీని బొందబెడతారు. ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడెక్కడ అడ్డుకోబోతున్నారని నేను తెలియజేస్తున్నా. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతామని చెప్తా ఉన్నారు. మరోపక్క విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఉద్యోగ కల్పన చేయడానికి కృషి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు వాళ్ళ వైపే ఉండే అవకాశాలు ఉంటాయి కదా. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది అంటారు? ఈరోజు విద్యార్థులకు ఎన్నికల కన్నా ముందు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారన్న, నెరవేర్చిలా. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు, 2 సంవత్సరాలు దాటిందన్న. ఎక్కడున్నాయన్న మండలానికో ఇంటిగ్రేటెడ్ స్కూలు? ఈరోజు అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఎన్నికల ముందు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అంటే 4 లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరగాలన్నా. జరిగిందా? కేసీఆర్ గారు హయాంలో వేసిన ఉద్యోగాలకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి నేను వేసిన ఉద్యోగాలు అంటే ఈరోజు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ రగిలిపోతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి మోసం చేసిండు, నిరుద్యోగులను వాడుకున్నాడు, నిరుద్యోగులను రాష్ట్రమంతా తిప్పిండు, నిరుద్యోగులను బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంగా ప్రచారం చేయించి ఈరోజు నిరుద్యోగులను గేటు దగ్గర రానివ్వడం లేదు. ఈరోజు నిరుద్యోగులతో చర్చలు పెట్టడం లేదు. ఎందుకు పెట్టడం లేదన్నా? ఈరోజు రేవంత్ రెడ్డి కానీ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ ఎందుకు పెట్టడం లేదు? ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఏమైంది? ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడు? ఈరోజు నిరుద్యోగుల సమస్యలు కానీ లేకపోతే విద్యార్థుల సమస్యలు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం అంటే ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడన్న ఈ రాష్ట్రానికి. నిరుద్యోగులు మీ వైపే ఉన్నారు, విద్యార్థులు మీ వైపే ఉన్నారంటే రండి రోడ్ల మీదకి. ముఖ్యమంత్రి సెక్యూరిటీ లేకుండా రావాలి, మంత్రులు సెక్యూరిటీ లేకుండా రావాలి రోడ్ల మీదకి. అప్పుడు నిరుద్యోగులు మీ వైపు ఉన్నారా లేదా, విద్యార్థులు మీ వైపు ఉన్నారా లేదా అని తెలుస్తుంది. గురుకులాలు బాగాలేవు, అందుకని ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి విద్యను పేదలకు అందించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు మా ప్రభుత్వాన్నే రాబోయే 10 ఏళ్ల కాలం పాటు రావాలని కోరుకుంటున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బొందబెడతారన్న. విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వచ్చి నుండి గురుకులాల్లో ఈరోజు 100లకు పైన మరణాలు జరిగినాయి, 100లకు పైన ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి నుండి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో రౌడీజం పెరిగిపోయింది, అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఈరోజు విద్యార్థులు మీ వైపు ఎలా ఉంటారు, నిరుద్యోగులు మీ వైపు ఎలా ఉంటారు? గురుకులాలలో బాగాలేవనంటే ఈరోజు గురుకులాలను తీర్చిదిద్దేంత సత్తా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదా? ఏదో ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు, ఏమైంది?
ఏమైంది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో స్కాములు చేయడం తప్ప, ఈ రాష్ట్రంలో ప్రతి ఇష్యూలో స్కాములు చేయడం తప్ప విద్యార్థుల పక్షాన కానీ, లేకుంటే నిరుద్యోగుల పక్షాన కానీ, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన కానీ, ఈ రాష్ట్ర సంక్షేమం గురించి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాజులను చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రైతులంతా మరి కాంగ్రెస్ వైపు ఉన్నారు అనుకోవచ్చు. అది తప్పు. ఎక్కడ చేసింది రైతులను రాజు? ఎక్కడ చేసిందన్న? రైతు బీమా ఎక్కడేస్తుందన్న? రైతు బంధు ఎక్కడేస్తుందన్న? అంటే ఈరోజు రైతులను పట్టించుకునే పరిస్థితి ఉన్నదా? ఎక్కడెక్కడ మార్కెట్ యార్డ్లలో ఈరోజు వరంగల్ ఎన్మామల మార్కెట్ కానీ, లేకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మార్కెట్ యార్డ్లలో పత్తి కొనుగోలు అక్కడనే మిగిలిపోయినాయి కదా. పత్తిని ఎవరు కొనడం లేదు కదా. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రకటించిందా అన్న? రైతుకు భరోసా కల్పిస్తుందా? ఈరోజు రైతు భరోసాని కాలేపని చేస్తున్నావు. ఈరోజు ప్రతి ఒక్కరి రైతును, విద్యార్థులను ప్రతి ఒక్కరిని మోసం చేసింది కదా అన్న. ఈ రాష్ట్రంలో రైతులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, సబ్బండ వర్గాలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాంగం ప్రతి ఒక్కరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారన్న. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరు మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే, ఎప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీని బొందపెడదామని చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో 12,000 పైచీలకు గ్రామ పంచాయతీలో మెజార్టీ స్థానాలలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ప్రతి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది. కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు బొందపెట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు, విద్యార్థులు, సబ్బండ వర్గాలు ఈరోజు బొందపెట్టబోతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత కార్తీక్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు రానున్నాయి. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు. మరోపక్క చూసుకుంటే 10 స్థానాల్లో, పార్టీ మారిన 10 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నట్టు కూడా, ఉప ఎన్నికలు ఉన్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉంది. ఈ పూర్తి మొత్తంలో ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, ప్రజలు మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు, ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నారు, మా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా గడప గడప చేరుతూ ఉన్నాయంటూ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఏం డెవలప్మెంట్ చేసినామా, ఏం డెవలప్మెంట్ చేయలేమో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రైతులను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము యూరియా బస్తాలు ఇవ్వకుండా రైతులను మోసం చేసింది. ఇక్కడ విద్యార్థులకు స్కాలర్షిప్లు లేకుండా మోసం చేసింది. కాలేజీలో ఫీజులు కట్టలేకుండా, కిరాయిలు కట్టకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ చూస్తే ఏ హాస్పిటల్కి పోయినా కేసీఆర్ ఉన్నప్పుడు ట్యాబ్లెట్లే ఇంకా నడిపిస్తున్నారంటే ఎంత దీన పరిస్థితి ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇంకోటి రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన, ఏమనంటే ఎవరు ముఖ్యమంత్రి, రాబోయే ముఖ్యమంత్రి 2028 అని పెడుతుర్రు. అందరు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా కావాలని అనుకుంటారు. కానీ ఈయన ఈ 3 ఏళ్ళు ఉండడా తెలియదు. ఆర్ఎస్ఎస్ అంటాడు, కొంచెం సేపు ఢిల్లీకి పోతాడు, కొంచెం సేపు మళ్ళీ ఈరోజు కూడా 6 గంటలకి అపాయింట్మెంట్ ఉందని తెలిసింది నాకు. 6 గంటలకు వెళ్తాడా లేకపోతే వాళ్ళని పిలుచుకుంటాడా అది తెలియదు. ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అపాయింట్మెంట్లు ఇప్పుడు సోనియా గాంధీ అంటాడు, ఆడకు పోయినాక సోనియా గాంధీ నాకు అపాయింట్మెంట్ ఇస్తలేదు, నా చెప్పులు పోతున్నాయి అంటాడు, నా దగ్గర అప్పు పుడతలేదు అంటాడు. నీకు అప్పు ఎవరు తీసుకురామన్నారు? తెలంగాణలో ఏం డెవలప్మెంట్ చేసినావు నువ్వు? తెలంగాణ రాష్ట్రానికి ఒకటి చెప్పు. ఒక కాలేజ్ కట్టినావా? ఒక మెడికల్ కాలేజ్ కట్టినావా? విద్యార్థులకు ఒక హాస్టల్ కట్టినావా? లేకపోతే ఇక్కడ మెడికల్లో ఏమైనా టాబ్లెట్స్ ఇచ్చినావా? ఎట్లా నేను ముఖ్యమంత్రి అని ఫీడ్ అవుతుంది చెప్పు. ఏ ఊరికి పోయినా రైతులు ఒకటే బాధపడుతున్నారు, ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మేము గెలిపించుకోవాలి, కేసీఆర్ గారిని రప్పించుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు కంపల్సరీ వస్తాయి. ఉప ఎన్నికల్లో మా పార్టీ లోగో మీద గెలిచి వేరే పార్టీకి పోయి ఆడ కూడా మేము తిరుగుతలేము, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, అది ఒట్టొట్టి దేవుడు కండవా, అది వేసిండు ముఖ్యమంత్రి గారు, మేము వెళ్ళి పర్సనల్గా కలిసినాం. మీరు డెవలప్మెంట్కి వెళ్ళలేరు సార్. నేను సార్ అని ఎందుకు గౌరవిస్తున్నాం అంటే మాకు గౌరవం ఉన్నది. నేను సార్ అని గౌరవించేది, గౌరవం ఉంటుంది, అరే అని ఉండేది ఉంటుంది, అన్న అనేది ఉంటుంది. అరే అనే రోజులు తెచ్చుకోకండి, అన్న అనే రోజులు తెచ్చుకోండి, సార్ అనే రోజులు తెచ్చుకోండి. నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఏం డెవలప్మెంట్ చేసిర్రు? కాంగ్రెస్లోకి పోయారు కదా, 2 ఏళ్ళు అవుతుంది, మీరు ఏం డెవలప్మెంట్ చేసిర్రు? 10 జిల్లాల 10 నియోజకవర్గాలలో నేను సూటిగా అడుగుతున్నా. ఒకటి నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో కొంచెం మీకు చేతులు జోడించి చెప్తున్నా, క్యాన్వాసింగ్ చేసే ముందు నాకు ఇక్కడ మీటింగ్లు ఉన్నాయి, అక్కడ మీటింగ్లు ఉన్నాయి, అవన్నీ కాన్సన్ట్రేట్ చేయకండి. 10 ఏండ్ల కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉందో అట్లా మళ్ళీ మీరు తెచ్చుకోవాలని ఉంటే పని చేయండి. లేదు సోక్టాప్గా వచ్చి పనులు చేసి వెళ్ళిపోతామంటే మా దగ్గర పార్టీలో ఉండకండి అని నేను సూటిగా చెప్తున్నాను. 9 నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే, పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో 9 పక్కన పెడితే, ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మీరు ఉన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నదంటారా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ ఇతర పార్టీ నుంచి పోటీ చేసిండు. ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉంటాయంటారా?
ఇప్పుడు 2014లో మా పార్టీతోనే గెలిచిండు, 2023లో కూడా మా పార్టీతోటే గెలిచిండు. రీసెంట్గా ఆయన 2024లో ఎంపీగా పోటీ చేసిండు. అంటే అక్కడనే మనకు మైనస్ పాయింట్ దొరికిపోయింది. అంటే 14 మా పార్టీలోనే చేసిండు, 23లో మా పార్టీలోనే, 24లో ఎంపీకి పోటీ చేసినప్పుడు అక్కడనే మాకు ప్లస్ పాయింట్ అయింది కదా. ఏ మీటింగ్కి పోయినా నాగేందర్ అన్న, ఏ మీటింగ్కి పోయినా నేను అన్న ఎందుకంటున్నా, యాజ్ గౌరవం ఇస్తున్నాం, మేము గౌరవం తగ్గిస్తలేము ఆయన. ఎందుకంటే ఒక శాసనసభ్యుడు కాబట్టి నేను గౌరవిస్తున్నా. అన్న ఏందంటే ఆయన మంచి మనిషే. అక్కడ ఉన్న ఎవరైతే క్యాండిడేట్లు ఉంటారో పక్కన, ఆయన ఈ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలోకి జంప్ అవుతుండో అట్లా ఆయన చేసుకున్నాడు, అయిపోయింది. ఆయనకి ఏంటంటే ఇబ్బందులు తెచ్చిర్రు, వెనకాల ఇంటి వెనకాల ల్యాండు, దాని గురించి ఆయన పార్టీ మారడం జరిగింది. ఏంటంటే రేవంత్ రెడ్డి ఎట్లాంటి మనిషి అంటే, ఈయన మీద టార్గెట్లు ఎవరైతే గొప్ప నాయకులు ఉంటారో, ఈ హైదరాబాద్లో నాయకులు ఉంటారో వాళ్ళని గుంజుకొని నేను హైదరాబాద్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. కానీ సూటిగా రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాగేందర్ అన్నని మేము ఎంత విలువ ఇచ్చినామో, ఎంత డీసెంట్గా మాట్లాడినామో, ఎంత గౌరవం ఇచ్చినామో, మీ పార్టీలో మీకు గౌరవం లేదు. 10 మంది ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళకి గౌరవం లేదు. అక్కడ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. అరే మేము ఏం చెప్పుకోగలుగుతాము? ఇప్పుడు చూడండి, ఇటు రాజయ్య అన్న ఉన్నాడు, అక్కడ కడియం శ్రీహరి ఉన్నాడు. కడియం శ్రీహరి డైరెక్ట్ కండ వేసుకుని నా కూతురికి గెలిపియండి అని అడిగినప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆడ తెలిసిపోయింది. గాంధీ ఉన్నాడు, గాంధీ డైరెక్ట్ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసేటప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అని నేను మాట్లాడినా, అప్పుడు కూడా చెప్పలే. మాకు ఓన్లీ అది దేవుడు కండం అంటే, దేవుడు కండం తెలియదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎడ్డోళ్ళ కాదు కదా. అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు మేము పార్టీ మారలేదు, కండువ మాత్రం అది 3 రంగుల కండువ తప్ప అది పార్టీ కండువ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పనుల గురించి మాత్రమే వెళ్ళినా, అభివృద్ధి గురించి మాత్రమే ఆయన కలిసామని చెప్తా ఉన్నారు. ఏం అభివృద్ధి చేసిర్రు? ఏం అభివృద్ధి చేసిర్రు తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు నా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, నా ఓటు కూడా ఖైరతాబాద్లోనే ఉంది. నా ఇష్ట ప్రకారంగా నేను ఎవరికి వేస్తానో దేవుడికి తెలవాలి, నా మనస్సాక్షికి తెలవాలి. కరెక్టేనా? నేను ఎవరికి వేస్తానో వాళ్ళు చెప్పినప్పుడు నేను వేసుడు కాదు, నా ఇష్ట ప్రకారం ఉంటే దేవుడికి తెలవాలి. అది నేనేం చెప్తున్నా అంటే, డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అని మీరు పోయారు కదా, ఏం డెవలప్మెంట్ చేసారు? 10 మంది ఎమ్మెల్యేలు పోయారు కదా, జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు వచ్చాయి, ఏం చేసారు ఆడ? సరే మేము గెలిచినామండి, మేము గెలిచినాం. ఏంటంటే వీళ్ళు ఒకటి ఏంటంటే ద్రోహం చేసి గెలిచిన వాళ్ళు, మేము నీతిగా గెలిచిన వాళ్ళం. మేము ఇంటింటికి ఆడబిడ్డ అండి, 14 మంది మంత్రులు వచ్చి ఒక బై ఎలక్షన్కి కేసీఆర్ గారు ఎప్పుడైనా రావడం చూసారా? ఎప్పుడు రాలేడు. కేటీఆర్ గారు ఎందుకు వచ్చారు? ధైర్యం ఇయానికి ఒక ఆడబిడ్డ కాబట్టి ఆమె కన్నీళ్ళతో కూడా రాజకీయం చేశారంటే ఎంత దారుణం ఉండాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి ఒకటి నేను సూటిగా ఏం చెప్తున్నా అంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఒక మొగాడివి అయితే, నీకు దమ్ము ఉంటే కరెక్ట్ 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చెప్పి ఉప ఎన్నికలకి రా అని నేను సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవి చూస్తూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మి ఓట్లేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూషన్గా ఓడిపోకుంటూనే వస్తూ ఉంది. అంటే మేము ఓటమి మాకు ఏం కాదు, మాకు ఓటమి సాధ్యం. ఇది గెలుపు ఓటమి సాధ్యమే అండి. ఇప్పుడు మేము గెలిచినామని ఉప్పొంగి మేము అట్లా చేస్తలేం కదా. ఇప్పుడు మా పార్టీ గుర్తునే అట్లా జేసీపీలు పెట్టి క్రేన్లు పెట్టి మేము అట్లా చేయాలంటే మాకు 2 నిమిషాలు కాదు పని. చేయి గుర్తుని తీసి మేము ఎట్లనే చేయొచ్చు, మేము చెయ్యం. ఎందుకంటే మేము నీతిగా ఉన్నాం, కేసీఆర్ అభిమానులుగా ఉన్నాం, కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నాం, కేటీఆర్ అడుగుజాడలు, హరీష్ అనే అడుగుజాడల్లో నడుస్తున్నాం. వాళ్ళు చెప్పిన నాలెడ్జ్ మాకు మైండ్లో ఉన్నది, కానీ వాళ్ళ లెక్క మేము చేయాలంటే మాకు 2 నిమిషాలు కాదు. అంటే సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అంతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. హైడ్రాను ప్రజలు స్వాగతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అంటే హైడ్రా ఫస్ట్ ఎవరెవరి ఇంటికి వెళ్ళాలి? మంత్రులు ఏదైతే కాలువల మీద కట్టుకురో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళాలి. పేదోళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఏం చేస్తారండి? ఒక చిన్న బిడ్డ బుక్కులు తెచ్చుకుంటా అంటే కూడా మా రామన్న గారు వెళ్ళి బుక్కులు ఇవ్వడం జరిగింది. చిన్న పిల్లలు బాధపడుతున్నారండి. నా పుస్తకాలు తెచ్చుకుంటా నేను మా తల్లిని కొడుతున్నాను, మా తండ్రిని కొడుతున్నారని బాధపడుతున్నారు. కానీ ఏడ చూసినా ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే అంత మోసాలు చేసుకుంటా, ఎవరికైతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ముద్రలు పెట్టడము, ఈడీని చేయాలి, ఆయన అది చేయాలి, ఆ ప్రోగ్రాంలకు రాకుండా చేయాలి, అన్ని ఇబ్బంది మాకు ఇబ్బందులు కొత్త కాదు, జైళ్ళు కొత్త కాదు రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి ఈ కార్ రేస్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తా అంటున్నావు. 4 సార్లు ఏసీబీ విచారణకి వెళ్ళిందంటే ఆ గుండెని మెచ్చుకోవాలి. ఎందుకు మెచ్చుకోవాలి అది కూడా చెప్తా. వాస్తవంలో కరెక్ట్ మాట్లాడినాం మేము. నువ్వు
నువ్వు కూడా ఈ ఏసీబీ కేసు ఉంది కదా, ఓటుకు నోటు కేసు ఉంది కదా, నాడు నువ్వు కూర్చుందాం మేము కూర్చుంటాం. ఎవరు వద్దండి ఏసీబీ విచారణలో అటు రేవంత్ రెడ్డి కూర్చోబెట్టండి, కేటీఆర్ గారిని కూర్చోబెట్టి వాస్తవం మాట్లాడు. అరే ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి పైసలు వచ్చేసినాయి అని వాళ్ళు చెప్తుంటుంటే ఇంకా కేటీఆర్ని లోపలేయాలి, హరీష్ అన్నని లోపలేయాలి, కేసీఆర్ని లోపల. నీ దమ్ము కాదు, నీ ధైర్యం కాదు, నువ్వు ఎంత పెద్ద తురుము కాళ్ళను తెచ్చుకో, కేసీఆర్ జోలికి వస్తే కాలిపోతావు అని చెప్తా. అంటే ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ కొరిగింది ఏం లేదని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అంటే ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్కు జరిగినటువంటి లాభం ఏం లేదు, కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇలాంటి ఏర్పాటు చేసిరని చెప్తాం. అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారే మెచ్చుకున్నారు కదండి. ఇప్పుడు ఫిలిం యాక్టర్స్ మహేష్ బాబు, రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున ఇట్లా మంచి మంచి యాక్టర్స్ ఎందుకు మెచ్చుకున్నారండి? ఒట్టికి మెచ్చుకుంటారా? వాళ్ళకి మేము ఏమైనా ఇచ్చామా? అలా ఇష్టంతో వచ్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిర్రు. ఆ ప్రోగ్రాంలో మేమేమో ఎవరికైనా ఇబ్బంది చేసినామా? ఎవరికి చేయలే కదా. మనం ఏంటంటే డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్ అయితే మంచి మంచి కంపెనీలు వస్తాయి హైదరాబాద్కి అనుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా సిటీని డెవలప్ చేయడానికి మిస్ వరల్డ్ పోటీలు కూడా హైదరాబాద్లో పెట్టింది కదా. మిస్ వరల్డ్ పోటీలు పెడితే ఒక ఆమె మిస్ వరల్డ్ మ్యాగీ అనుకుంటా, మిస్ మ్యాగీయా మిల్లా మ్యాగీని ఎంత ఇబ్బంది చేసిరండి. ఒక ఎంపీ క్యాండిడేటు ఇంకొక మాజీ చైర్మన్ అనుకుంటా ఇబ్బంది చేయడం జరిగింది. ఆమె బాధపడుకొని ఎందుకు క్యాన్సిల్ చేసుకుందండి ప్రోగ్రామ్? అంటే ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయాలి కదా. దాన్ని కూడా ఏమైంది ఇబ్బంది, ఎందుకు అయింది, ఆమె ఎందుకు వెళ్ళిపోయిందని ఒక మిస్ వరల్డ్ అడిగిందంట. హూ బిల్డ్ ది సెక్రటరేట్ అని అడిగిందంట. కేసీఆర్ అనే పేరు రావద్దని పక్కనున్న వాళ్ళకి ఐ బిల్డ్ అంటే నువ్వు కట్టినట్టే చెప్పుకోమంటున్నావు. కానీ కేసీఆర్ కట్టిన, ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు మొత్తం తీసేస్తా అంటారు. సెక్రటరేటే పడుతుంది, పోలీస్ కంట్రోల్ రూమే పడుతుంది, అంబేద్కర్ విగ్రహమే పడుతుంది, అమరజీవుల స్తూపమే పడుతుంది. ఇవన్నీ డెవలప్మెంట్ కాదండి. కానీ ఒకటి నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని రాజకీయం చేయి. ఎట్లా చేయాలంటే నిన్ను ఎదుర్కొనే వాళ్ళతో రాజకీయం చేసుకో, కేసీఆర్ తోటి పెట్టుకోకు, కాలిపోతావు. ఒకటి కేసీఆర్ తోటి పెట్టుకున్న వాళ్ళు మంచి మంచి వాళ్ళే వెళ్ళిపోయారు. నారా చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు. ఏమన్నాడు అప్పుడు? కేసీఆర్ ఎంత అన్నాడు, కేసీఆర్ ఎడకు పంపించేసిండు, ఏపీకి పంపించేసిండు. అట్లా ఒక్క మాట సూటిగా నేను ఏం చెప్తున్నా అంటే అందరికీ జనాలకి, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్న జనాలకు ఒకటి చెప్తున్నా, కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకి ఓట్లు వేసి గెలిపించుకోండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా బీజేపీ పార్టీ కూడా ఉంది. కానీ వాళ్ళ ఆరోపణలన్నీ ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీదనే చేస్తూ ఉన్నారు. ఎందుకు అనుకోవచ్చు? ఎంతో కొంత వాస్తవం ఉంటేనే మరి ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు అలాయ్ బలాయ్ అంటే ఇప్పుడు పెద్ద బడే బాయ్ చోటే బాయ్ అని మా అన్న చెప్పిండు. బడే బాయ్ ఎవరు ఉంటారని మోడీ గారు ఉంటారు, చోటే బాయ్ ఎవరు ఉంటారు? రేవంత్ రెడ్డి గారు ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసా అండి? ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారండి? ఒక్కసారి ముఖ్యమంత్రి. ఎంపీ పోటీ చేసిండండి, ఒక్కసారి చేసిండు, ఓడిపోయిండు. దాని తర్వాత ఎంపీకి పోటీ చేసి మల్కాజ్గిరిలో, దాని తర్వాత డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిపోయిండు. కానీ మధ్యలో ఏమైంది తెలియాలి కదా. సబ్జెక్ట్ తెలియని ముఖ్యమంత్రిని పెట్టుకొని మేము తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామంటే మిస్ వరల్డ్ వాళ్ళని తెచ్చిర్రు. కొన్ని రోజు ఏదో క్రికెట్ ప్రోగ్రాంలు అన్నారు, అది అది చేసి ఢిల్లీకి ఎందుకండి 59 సార్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ఏం డెవలప్మెంట్ చేసినామండి? ఏం డెవలప్మెంట్ చేసి? గత ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర మంత్రులను కావచ్చు, ప్రధానమంత్రిని కలవలేదు. నేను ముఖ్యమంత్రి అయినాక మంత్రులను కలుస్తూ ఉన్నా, ప్రధానమంత్రిని కలవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు, లేకపోతే వనరులు తీసుకురావడానికి నేను వెళ్తూ ఉన్నా. నా స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశం ఏం లేదని చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తానే, 59 సార్లు పోవాలా మోడీని కలవడానికి? ఈయన ఒక ముఖ్యమంత్రి ఒక లెటర్ రాసి ఐ వాంట్ టు మీట్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 42% రిజర్వేషన్ అని ఒక మాట చెప్తే, బీసీలో ఉన్న అక్కడ 8 మంది ఎంపీలు గెలిచారు బీజేపీలో, కాంగ్రెస్లో 8 మంది గెలిచారు. మేము మాజీ ఉన్నాం, మేము అందరం కలిసి వస్తామంటున్నాం కదా. మీరు ఎందుకు రాణిస్తలేరు? బీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు రాణిస్తలేరు? అంటే ప్లస్ పాయింట్ బీఆర్ఎస్కి అవుతుందనే కదా మీ భయం. అది రేవంత్ రెడ్డి గారికి ఒకటి నేను సూటిగా ఏం చెప్తున్నా అంటే, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ప్రజలలో పార్టీ. కాంగ్రెస్ ఏంటంటే 60 ఏళ్ళగా కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలకు తెలుసు. ఈరోజు చూడండి, ఏ ఊరికి పోయినా యూరియా బస్తాలు లేకుండా రోడ్ల మీద చెప్పులు పెట్టుకొని చెప్పుల పక్కన వండుకొని రోజులు వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా వండుకున్నాండి? ఎక్కడ చూసినా పచ్చగా నీళ్ళు, కాళేశ్వరం నీళ్ళు పంపించడము, ఆ పచ్చగా రైతులను చూసినాం. కానీ ఇంత దారుణంగా యూరియా బియ్యంని కూడా కొంటలేరంటే ఒక పోలీసు వాళ్ళ కాలు మొక్కుతున్నామండి మేము. అంటే మీరు తినే తిండిని మీరు వెన్నుపోటు ఒడిచినట్టే కదా తింటున్నారు.
అది ఏం తిండి తింటున్నారు, మావే తింటున్నారు. మళ్ళీ సన్న బియ్యం అని చెప్పడం, ఆ దొడ్డు బియ్యం పాలిష్ లేదు, ఏముండదు, అదే సన్న బియ్యం అని. ఏంటంటే ఆ మంత్రులు ఎవరైనా వచ్చినప్పుడు సన్న బియ్యం ఒక 2 సంచులు 3 సంచులు ఇస్తారు, దాని తర్వాత మళ్ళీ దొడ్డు బియ్యమే. అంటే గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కట్టియలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తూ ఉన్నాం, ప్రజలంతా కూడా సానుకూలంగా ఉన్నారు. మా ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు ఓటేద్దామని వాళ్ళంతా కూడా వేచి చూస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తాం. లక్ష డబల్ బెడ్రూమ్ ఇచ్చినాం, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అవే బిల్డింగ్లకి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలర్లు వేసుకొని మేము ఇందిరమ్మ ఇల్లు అంటాం. ఇల్లున్న 100 గజాలు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తాను. ఏవి 5 లక్షలు ఏది, 100 గజాలు నావే ఉన్నాయి. 100 గజాలు మాకే ఇస్తే లేవు కదా, ఇంకా రైతులకి ఏమి ఇస్తావు, ఇక్కడ ఉన్న ప్రజలకి ఏమి ఇస్తావు, చిన్న ఈ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఏమి ఇస్తావు. ఏ బ్యాంకుకు పోయినా ఇప్పుడు ఒక మాట, అప్పులు తెచ్చుకుంటాం, అది కట్టాలంటే మనకి గవర్నమెంట్ కూడా ట్రాన్సాక్షన్ ఉండాలి. ఏం ట్రాన్సాక్షన్ ఉందండి, ఈయననే సగం అప్పులు తెచ్చే, ఇంకా మాకు ట్రాన్సాక్షన్ ఎట్లా వస్తుంది? సూటిగా ఒకటి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ రాబోయే 2028లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.